किधर जा रहे? हावड़ा तक जा रहे हैं आप लोग? ये ऐसे जाएगा हावड़ा तक? सुपर भैया। हावड़ा तक सीट नहीं मिला क्या? अरे यार। कोयंबटूर केसर बेंगलुरु उदय एक्सप्रेस ये ट्रेन कोयंबटूर నుంచి వస్తుంది ఇప్పుడు వెళ్తుంది केसर बेंगलुरु लेकिन बाबू वो तो आपका कंप्लेंट करना पड़ेगा हम लोग को तो छोटा नहीं अगर मैं कंप्लेंट करेगा ना वो आपके ऊपर आ जाएगा चेन्नई सेंट्रल बेंगलुरु ये ट्रेन है ये सर डिमांड गाड़ी है फुल डिमांड गाड़ी है ఇక డయాగ్రామ్ చేస్తుర్రు ఆల్మోస్ట్ పెయింటింగ్స్ అన్నీ అయిపోయినాయి అనుకుంటా జస్ట్ ఒక మ్యాంగో పెయింటింగ్ ఉంది అంతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఫోర్ అరక్కోణం విత్ ఐసిఎఫ్ కోచెస్ వెస్ట్ కోట్ ఎక్స్ప్రెస్ శ్రీగొండవాడ వెంకటరమణ గోవింద వచ్చిందండి వయ్యారి రావమ్మ రా మహాతల్లి నీ వల్ల లేట్ మాకు పూణే కన్యాకుమారి అది ట్రైన్తో సంబంధం లేకుండా తన లోకల్ తను ఉంది ఇంతకుముందు ఫ్రూట్స్ అంట ఇప్పుడు ఇండియా మ్యాప్ అంట వావ్ ఏం డయాగ్రామ్ అండి చూసారా ఆడు మూడు చాలా బాగుందన్నమాట ఇప్పుడు నాకు గొంతు పడింది పాపి పాపి అంటున్నానండి మన ట్రైన్ నెల్లూరు దాటిపోయింది కదా బెస్ట్ పేషెన్స్ అవార్డు ఇవ్వాలా బెస్ట్ పేషెన్స్ అవార్డు దాదాపు దగ్గర 2 days నిలబడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్ ఇప్పుడు నేను ప్రజెంట్ బెంగళూరులో ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్ ఉన్నాండి ఈరోజు ఇక్కడ నుంచి ట్రైన్ బ్లాక్ చేయబోతున్నమాట చాలా రోజులు తర్వాత అండి ట్రైన్ బ్లాక్ అప్పుడప్పుడు నేను డిసెంబర్లో వేసాను అనమాట జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే దగ్గర 4 months అనమాట నా లైఫ్లో నేను ట్రైన్ బ్లాక్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ టైం అది ఇంత గ్యాప్ రావడము దగ్గర 4 to 5 months గ్యాప్ వచ్చిందనమాట ఇప్పుడు నేను ప్రజెంట్ ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ ఉన్నా కదా ఇక్కడ నుంచి నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12864 ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్కి ఇంకో పేరు కూడా ఉంది యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అనమాట మేము ప్రజెంట్ స్టేషన్ పెట్టి ఉన్నామండి మా ట్రైన్ యాక్చువల్ టైం ఏమో 10:35 అనమాట మాకు ముందునే మెసేజ్ వచ్చింది మార్నింగ్ 6 గంటల మెసేజ్ ఏంటంటే మీ ట్రైన్ గంటరా లేట్ అని చెప్పి మెసేజ్ వచ్చింది అనమాట అందుకే మేము నిదానంగా బయలుదేరాం లేకపోతే మీకు గుర్తుందా మేము లాస్ట్ ఇయర్ ఇదే ట్రైన్ బ్లాక్ చేస్తాం ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్కి ఆరుది కూడా ట్రైన్ 1.5 hours లేట్ కాకపోతే అప్పుడు మాకు మెసేజ్ రాలేదు స్టేషన్కి వచ్చినాక టిఫిన్ చేశాక మెసేజ్ వచ్చింది అనమాట ఇప్పుడు లక్ ఏంటంటే మాకు ముందే మెసేజ్ వచ్చింది దానికి అనుగుణంగా మేము లేట్గా వచ్చామన్నమాట ఇక్కడికి ఇప్పుడు మా ట్రైన్ 12 o'clock రిసీవ్ అయిందన్నమాట ప్లాట్ఫామ్ నెంబర్ ఫోన్లో ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు వస్తారనమాట వాళ్ళు వచ్చినాక అందరం కలిసి వెళ్తాం లోపలికి స్టేషన్ ఎంత బాగుందో వావ్ ఇది స్టేషన్లో లేదండి బాబు ఎయిర్పోర్ట్లో ఉంది స్టేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి మాత్రం చూడండి ఇక్కడ మనకి ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్ కూడా మన బెంగళూరు సిటీకి మన సపోర్టింగ్ స్టేషన్ అండి మన బెంగళూరుకి ఫస్ట్ ఏంటంటే కేఎస్ఆర్ బెంగళూరు సిటీ అండి క్రాంతివీర్ సంగులు రాయన బెంగళూరు స్టేషన్ అది ఫస్ట్ అనమాట సెకండ్ ఏమో యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ అండి థర్డ్ ఏమో ఎస్ఎంవిటి అనమాట ఇంకో సపోర్టింగ్ ఏంటంటే మన యలహంక కేఆర్పురం కృష్ణరాజపురము బనస్వాడి ఇవన్నీ సపోర్టింగ్ స్టేషన్స్ అనమాట మొత్తం మన బెంగళూరులో మొత్తం 6 స్టేషన్స్ ఉన్నాయి 3 మెయిన్ అండి 3 సపోర్టింగ్ అండి మొత్తం 6 అనమాట ఇంకా మన ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ విషయానికి వస్తే ఎస్ఎంవిటి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వర టర్మినల్ స్టేషన్ కోడ్ ఏమో ఎస్ఎంవిటి అనమాట టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ 7 జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ డివిజన్ బెంగళూరు ఈ స్టేషన్ ఏమో 2022లో ఇనాగ్రేట్ చేశారు అండి ఎప్పుడైతే ఈ స్టేషన్ ఓపెన్ అయిందో అప్పటి నుంచి కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్కి యశ్వంత్పూర్ స్టేషన్కి కొంచెం బటన్ తగ్గిందనమాట ఈ స్టేషన్ వల్ల ఇప్పుడు ఏ ట్రైన్స్ అయితే మనకి టువర్డ్స్ భువనేశ్వరు టువర్డ్స్ విశాఖపట్నము టువర్డ్స్ హౌరా టువర్డ్స్ గౌహటి అన్ని ట్రైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి మన రైల్వే స్టేషన్ లోపలికి వచ్చామన్నమాట ఇప్పుడు మనం టువర్డ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్తున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ మన ముందే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా దురంతో వెళ్ళిపోతుంది అనమాట చూడండి దురంతో ఆన్ టైం ఉందండి మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్తాం ఎందుకంటే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది కాబట్టి సరే అండి మన జిల్లాలో వచ్చినాక మేము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చామన్నమాట ఇగో ఇది మన ట్రైన్ ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ ఈరోజు నేను ట్రావెల్ చేసేది సెకండ్ ఏసీ అనమాట మా కోచ్ ఏమో A2 సీట్ నెంబర్ 44, 46, 48 2 అప్పర్లు ఒక సైడ్ అప్పర్ అండి 2 ఫీమేల్స్ ఉన్నారు అయినా సరే వారు ఒక్క లోరు కూడా ఇవ్వలేదు అంతా అప్పర్ ఇచ్చారు మాకు చూద్దాం లోపలికి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం అమ్మయ్యా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందండి లోపలికి వెళ్ళాను
లగేజ్ పెట్టి బయటకు వచ్చాను కదా, చాలా ఫ్యాన్ ఉందన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది కదా, అక్కడ చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ట్రైన్ ఉంది. 6 కాదు 7. అదేమో ఎస్ఎంవిటి బెంగళూరు కాకినాడ శేషాద్రి ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ ఈ ట్రైన్ సేమ్ ఇంచుమించుగా విజయవాడకి సేమ్ రూట్ అండి, విజయవాడకి సేమ్ రూట్ అనమాట. ఆ ట్రైన్ 11:30 డిపార్చరు, మన ట్రైన్ ఏమో 2 o'clock డిపార్చర్ అనమాట. చూద్దాం మన ట్రైన్ ఆ ట్రైన్కి ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆ ట్రైన్ ఐసీఎఫ్ కోచ్ కాబట్టి మనది ఎల్హెచ్బి. ఆ ట్రైన్ మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ ఏమో 110 అనమాట, మనది 130 అనమాట. చూద్దాం ఓవర్టేక్ చేసేది చేయదా. లాస్ట్ టైమే చేయలేదండి ఓవర్టేక్. లాస్ట్ టైం కూడా గుర్తుంది బాగా, 1 year బ్యాక్, గుర్తుందో లేదో, ఎస్ఎంవిటి హౌరా బెంగళూరు ఎక్స్ప్రెస్ నేను బ్లాగ్ చేశాను 4 parts కింద. ఆ ట్రైన్ ఎక్కడ నుంచి బెంగళూరు నుంచి వైజాగ్ వరకు 4 parts చేశాను. నా యూట్యూబ్ ఛానల్ చూడండి మీరు. ఆ రోజు ట్రైన్ ఇలాగే 1.5 hour డిలే స్టార్ట్ అయ్యి 6 hours అయింది మన వైజాగ్ వెళ్ళేసరికి. ఆల్మోస్ట్ 5 hours డిలే అయిపోయింది అనమాట. చూద్దాం ఈరోజు అలాగే అవుద్దా, కొన్ని ముందుకు వెళ్తుందో తెలియదు కదా మనకు కూడా. చూద్దాం మన లక్ బాగుంటే ట్రైన్ ఇదే ఇంకా కవర్ చేయొచ్చండి, లక్ బాగాలేదు సేమ్ ఇంక చెప్పడం, ఆ డిలే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఫైనల్గా మన కోచ్ లగేజ్ అని పెట్టేశాం కదా, ఇప్పుడు మన కోచ్ యొక్క ఇంటీరియర్స్ చూపిస్తాకండి. మన సెకండ్ ఏసీ కోచ్ యొక్క ఇంటీరియర్స్ ట్రైన్ అనమాట. ట్రైన్లోకి ఎంటర్ అవ్వగానే ఇదే మన సెకండ్ ఏసీ కోచ్ అనమాట. ఇది మన సెకండ్ ఏసీ కోచ్ చూడండి. ఇక్కడే ఇవి మన సీట్స్ 44 అప్పర్, 46 అప్పర్, 48 అప్పర్ అన్నీ. హాయ్ మోక్షి, మా మోక్షి వచ్చేది. వేదాంశ్ హాయ్ వేదాంశ్. ఇక మా సత్య హాయ్ సత్య. హాయ్ అనుష. చూడు అందరు ఇస్తారనమాట. ఇంకా లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసి మిర్రర్ ఉంచారా, మిర్రర్ చాలా బాగుంది. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, 4 seats 4 ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, ప్లస్ లగేజ్ రేక్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చూడండి పిల్లో కవర్స్ ఉన్నాయి, ఇక్కడ పిల్లో కవర్స్ బాగున్నాయి. తర్వాత బ్లాంకెట్స్ చూపినానా, మన మోక్షి స్టిక్కర్స్. ఓ వేదాంశ్, ఓ ఎంజాయ్ ಮಾಡಿ ఎంజాయ్. కార్ ఓ వై కార్. చూసేదేమో ఎస్ఎంవిటి హౌరా ఎక్స్ప్రెస్ యొక్క జనరల్ కోచ్ అండి. ఈ ట్రైన్లో మొత్తం 4 జనరల్ కోచ్లు ఉంటాయి, ముందు 2 వెనక 2. చూడండి ఇప్పుడు నుంచి ట్రైన్ మొత్తం ప్యాక్ అయిపోయింది చూసారా. ఆల్మోస్ట్ ట్రైన్ బెంగళూరులోనే ప్యాక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఈ ట్రైన్లో ఆల్మోస్ట్ 1.5 day ట్రావెల్ చేయాలన్నమాట. చూడండి ఎలా ట్రావెల్ చేసేదంతా. మాక్సిమం ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే అందరూ ఖరగ్పూర్ హౌరా దాకా వెళ్తారండి జనరల్ కోచ్లో. లోపల చూస్తే అడుగు పెట్టడం కాలేదు, ఎలా వెళ్తారో తెలియదండి. నేను చూపిస్తాను, ముందు చూపిస్తాగండి. జనరల్ కోచ్ అండి, అది చూడండి ఎలా ప్యాక్ అయిపోయింది చూసారా. ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది ట్రైన్, లోపల అడుగు పెట్టడం కూడా కాలేదు ఆల్మోస్ట్. చూడండి చూడండి ఇక్కడ చూసారా, మొత్తం ఈ కిటికీ నుంచి ఆ కిటికీ దగ్గర మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం ప్యాక్ చేసి ట్రైన్ అంతా. చూడండి ఇక్కడ డోర్ కూడా లాక్ చేశారు. ఇక్కడ చూడండి ఈ డోర్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఇక్కడ డోర్ లాక్ చేశారు ముందు నుంచే. అది కూడా ప్యాకే, ఇది కూడా ప్యాకే. किधर जा रहे, हावड़ा तक जा रहे हैं आप लोग? ये ऐसे जाएगा हावड़ा तक? सुपर भैया, हावड़ा तक सीट नहीं मिला क्या? अरे यार ऑलमोस्ट पैक అయిపోయింది, ఆల్మోస్ట్ ट्रेन మొత్తం पैक అయిపోయింది. हैप्पी जर्नी भैया, सेफ. थोड़ा हेल्थ का भी ध्यान रखना. जो बाथरूम भी घुस गया क्या? बाथरूम के अंदर भी घुसना मत देना, ठीक है? ఇండియన్ రైల్వేస్ ఏమో ప్రతి ట్రైన్లో జనరల్ కోచ్ సంఖ్య 2 నుంచి 4 పెంచారు, అయినప్పటికీ లోటు ఎలా ఉందో. బెంగళూరులోనే ఈ ట్రైన్ ఇలా ఫుల్ అయిపోయిందంటే ఇంక ట్రైన్ తిరుపతి వెళ్తుంది, విజయవాడ వెళ్తుంది, వైజాగ్ వెళ్తుంది, భువనేశ్వర్ వెళ్తుంది, ఇంకెంత ఫుల్ అవుతుంది చెప్పండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకి ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం. అంటే మన ట్రైన్ యొక్క టైం టేబుల్ చెప్తాను అనమాట. మన ట్రైన్ ఏమో ఇక్కడ ఎస్ఎంవిటి బెంగళూరులో 10:30 డిపార్ట్ అవ్వాలి రైట్ టైం అయితే. మనం ఈ ట్రైన్లో పలాస వరకు వెళ్తున్నాం. పలాస రైట్ టైం ఏమో 8:10 అనమాట. మనం హౌరా చేరుకోవాల్సిన టైం ఏమో నైట్ 8:10 అనమాట. అంటే ఇక్కడ 10:30 స్టార్ట్ అయ్యి హౌరా నైట్ 8:10 అవుతుంది అనమాట. కాకపోతే ట్రైన్ ఈరోజు గంట డిలే అవ్వడం వల్ల ఇప్పుడు 12 గంటలు స్టార్ట్ అవుతుంది. పలాస ఏ టైంకి వెళ్తుందో, హౌరా ఏ టైంకి వెళ్తుందో ఈ ట్రైన్కి తెలియాలా, ఈ ట్రైన్ అనిపి డ్రైవర్కి తెలియాలా, మనకైతే తెలియదండి. ఈ ట్రైన్లో ట్రావెల్ చేయబోయి సెకండ్ ఏసీ కదా, సెకండ్ ఏసీని ఏమో ఏ అంటారు అనమాట. ఫస్ట్ ఏసీ ట్రావెల్ హెచ్ అంటారు అనమాట. థర్డ్ ఏసీ ట్రావెల్ అయితే బి అంటారు అనమాట. థర్డ్ ఏసీ ఎకనామీలో ట్రావెల్ చేస్తే ఎం, స్లీపర్లో ట్రావెల్ అయితే ఎస్ అండి. సపోజ్ ఈ ట్రైన్ గురించి చెప్తున్నాం. ఈ ట్రైన్లో మొత్తం 22 కోచ్లు అనమాట. ఈ ట్రైన్లో స్లీపర్ కోచ్లు 6 ఉన్నాయండి, S1 to S6. తర్వాత ఏమో థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ 2 ఉన్నాయండి, M1 M2. తర్వాత ఏమో థర్డ్ ఏసీ కోచ్లు 4 ఉన్నాయండి, B1 to B4. సెకండ్ ఏసీ కోచ్లు 2 ఉన్నాయన్నమాట, A1 to A2. తర్వాత ఫస్ట్ ఏసీ కోచ్ 1 ఉందన్నమాట, H1. తర్వాత 4 జనరల్ కోచ్లు అండి, వెనక 2 ముందు 2. అయినప్పటికీ ఆ లోపల బీట్ చూసారా అలానే ఉంది, జనాలు అయితే అలానే ఉన్నారండి లోపల. తర్వాత వెనకాల ఒక SLR కోచ్ ఉంది, ముందేమో జనరల్ కార్ ఈఓజీ కార్ ఉంది. తర్వాత ఒక హై కెపాసిటీ పార్సల్ కోచ్ ఉందండి. మొత్తం 23 కోచ్లు అండి. ట్రైన్ ఫుల్ కెపాసిటీ అండి. ఈ ట్రైన్లో టికెట్ దొరకడం చాలా కష్టం అనమాట. ఎప్పుడైనా సరే ఈ ట్రైన్లో మీకు కన్ఫర్మ్ కావాలంటే 2 months ముందు బుక్ చేయాల్సిందే, లేకపోతే టికెట్ దొరకదు. నేను 2 months ముందు బుక్ చేసిన అని చెప్తున్నా మీకు కూడా.
ఈ ట్రైన్లో ఫస్ట్ ఏసీ ఒకటి ఉందని చెప్పా కదా, ఇప్పుడు మీకు ఈ ట్రైన్లో ఫస్ట్ ఏసీ ఇంటర్వ్యూ చూపించడానికి వచ్చానమాట. చూడండి, ఎస్ఎంవిటి హౌరా ఎక్స్ప్రెస్ యొక్క డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కోచ్. డెడికేట్ ఎందుకంటే కొన్ని ట్రైన్స్లో హెచ్ఎం1 కోచ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే హాఫ్ ఫస్ట్ ఏసీ హాఫ్ సెకండ్ ఏసీ ఉంటుంది. కాకపోతే ఈ ట్రైన్ అలా కాదు, ఫుల్ ఫస్ట్ ఏసీ అనమాట. ఈ ట్రైన్లో ఫస్ట్ ఏసీ పెట్టి ఆల్మోస్ట్ 1 year అయిందనమాట, 1 year కోచ్ అనమాట. ఇది డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కోచ్. ఇది చూడండి, ఇదేమో కూప్ అండి. కూప్లో 2 సీట్లు ఉంటాయి అనమాట, లోవరు అప్పరు. సపరేట్ డస్ట్బిన్ కూడా ఇస్తారనమాట, చాలా బాగుంటుంది. మన ప్రైవసీ చాలా ఉంటుంది. ఇంక ఫస్ట్ ఏజ్లో బెనిఫిట్ ఏంటి తెలుసా, ఇలా పెట్టుకొని మన లోపల లాక్ కూడా వేసుకోవచ్చు అనమాట. పిల్లోస్ అవన్నీ నార్మల్ సైజ్ ఇచ్చారనమాట. తర్వాత ఏమో క్యాబిన్ పీస్ చూడండి, ఇదేమో క్యాబిన్ అనమాట. క్యాబిన్లో మొత్తం 4 సీట్లు ఉంటాయి అనమాట. చూడండి, కూప్లో 2 ఉన్నాయి, ఇక్కడ క్యాబిన్ 4 ఉన్నాయి అనమాట. చూడండి, ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్, డస్ట్బిన్స్ అన్నీ ఇచ్చారండి. ఎంత మచ్ అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ ఏసీ కోచ్. ఫస్ట్ ఏసీలో మొత్తము 4 కూపీలు ఉంటాయండి. 4 రేన్ల 8, 4 క్యాబిన్లు ఉంటాయి. 4 4 16, 16 8 24. ఒక ఫస్ట్ ఏసీలో మొత్తం 24 సీట్లు ఉంటాయి అన్నమాట. बोर्ड क्लीनिंग स्टाफ है, ऑन बोर्ड क्लीनिंग स्टाफ है ना आप? देखो ट्रेन चालू हुआ भी नहीं, ट्रेन पूरा क्लीनिंग कर दे, देखो ऑन पूरा क्लीनिंग प्रोसेस स्टार्ट कर दिया. देखो ये अच्छा बात है ना. आप कौन सा कोच करेगा क्लीनिंग? A1, A2. आप 3 कोच देख लेगा ना. पूरा कितना लोग है इसमें? 4+1. 5 लोग है. 4 janitor, 1 supervisor. अच्छा 4 लोग है पूरा. अच्छा 5 लोग है पूरा क्लीनिंग स्टाफ. अच्छा अच्छा मेहनत करो भाई. ये लो हम लोग का रनिंग सफाई वाला है, लेकिन इधर नहीं काम कर रहे हैं. ठीक है इसलिए हम काम कर रहे हैं, नहीं हम लोग रनिंग सफाई वाला है. फिर कंप्लेंट करो. लेकिन बाबू वो तो आपका कंप्लेंट करना पड़ेगा. हम लोग तो छोटा नहीं, अगर मैं कंप्लेंट करेगा ना वो आपके ऊपर आ जाएगा. आप जो बोला सही बोल रहे हैं. इसलिए मैं कंप्लेंट नहीं करा. इसलिए इधर लोगों को बोल समझना चाहिए ये लोग. तो మీకు ఫస్ట్ ఏసీ చూపించాను, సెకండ్ ఏసీ చూపించా కదా. సెకండ్ ఏసీలో మొత్తం 52 సీట్లు ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏసీలో మొత్తం 24 సీట్లు ఉంటాయి. ఇప్పుడు మీకు థర్డ్ ఏసీ ఎకనామీ తర్వాత స్లీపర్ చూపిస్తాను. ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ యొక్క థర్డ్ ఏసీ కోచ్ అనమాట. థర్డ్ ఏసీ కూడా మంచి మెయింటైన్ ఉందన్నమాట. థర్డ్ ఏసీ కోచ్లో మొత్తం 72 సీట్లు ఉంటాయి దీంట్లో. ఇది ఎల్హెచ్బి థర్డ్ ఏసీ కోచ్ కాబట్టి. అది ఐసీఎఫ్ అయితే మొత్తం 64 సీట్లు ఉంటాయి అనమాట. ఇదేమో థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ అండి. చూడండి, ఇది థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ అనమాట. కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. చూడండి, చూడడానికి మాత్రం కోచ్ చాలా బాగుంది కదా. కాకపోతే ఈ కోచ్లో మొత్తం 80 సీట్లు ఉంటాయి అనమాట. కాకపోతే కోచ్ బాగుంటే సీట్స్ బాగుంటాయి, కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి ఈ కోచ్లో. కాకపోతే సీట్స్ చూడండి, ఇక్కడ లెగ్ స్పేస్ చూసారా చాలా తక్కువ ఉందన్నమాట. అలాగే సీట్స్ కూడా చాలా చిన్నది అనమాట ఎకనామిక్ కోచ్లో. అదే థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్కి డిఫరెన్స్ అనమాట. ఇక్కడ కోచ్ అండి, డెడికేటెడ్ ప్యాంట్రీ గారికి కోచ్ అనమాట. చూడండి, మన ఎస్ఎంవిటి ఎవరు ఎక్స్పెక్ట్ డెడికేటెడ్ ప్యాంట్రీ గారికి వచ్చింది. దీనిలో మనకి బ్రేక్ఫాస్ట్కి లంచ్ డిన్నర్కి ఇబ్బంది కాదనమాట. మొత్తం 6 స్లీపర్ కోచ్లు ఉన్నాయి, చూపిస్తాను లోపలికి వెళ్ళినాక. చూడండి, ఇది మన ఎస్ఎంవిటి హౌరా ఎక్స్ప్రెస్ స్లీపర్ కోచ్ అనమాట. చూడండి, స్లీపర్ కోచ్ బయట ఇక్కడే ప్యాక్ అయిపోయింది అనమాట. చూసారా, ఇక్కడ చూడండి అసలు మొత్తం ప్యాక్, ఆల్మోస్ట్ ప్యాక్ అనమాట. దేవుడి దయ వల్ల జనరల్ కోచ్ పెంచారు ఇక్కడ 4 కాబట్టి ఏమాత్రం రష్ తక్కువ ఉంది. చూద్దాం, ఇంకా ట్రైన్ విజయవాడ వెళ్తుంది, తిరుపతి వెళ్తుంది, వైజాగ్ వెళ్తుంది. ఇలాగే ఉంటుందా, ఇంకా లోడ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా? మేబీ ఇంక్రీజ్ అవుతుందండి పక్కా. నేను సమ్మర్ సీజన్ కదా, స్లీపర్స్ తక్కువనే అనమాట. చూడండి, ప్రజెంట్ పర్లేదు. చూద్దాం ట్రైన్ కేఆర్పురం అంతా ఎలా ఉంటుందో. ఇంకా కేఆర్పురంలో మొత్తం ఫుల్ అయిపోతుంది స్లీపర్ అయితే మాత్రం. ఇంకా స్లీపర్కి జనరల్కి ఇంకా తేడాయే ఉండదు. దేవుడి దయ వల్ల జనరల్ కోచ్ 4 పెంచడం సరిపోయింది, లేకపోతే ఇంకా దూరంగా ఉంటుంది స్లీపర్ కోచ్ తెలుసా. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో మన ముందు ట్రైన్ వస్తుంది కదా, ఈ ట్రైనే కాకినాడ ఎస్ఎంవిటి బెంగళూరు సహ్యాద్రి ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ కాకినాడ నుంచి వస్తుంది ఎస్ఎంవిటి బెంగళూరు అండి. లోకోమోటివ్ వ్యాప్4 ఈ రోడ్ అండి. ఈ ట్రైన్ డైలీ రన్నింగ్ 1 గంట 35 నిమిషాలు లేట్ తర్వాత మన ట్రైన్ ఏమో ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది అనమాట. మన ట్రైన్ స్టార్ట్ అవ్వాల్సిన టైం ఏమో 10:35, స్టార్ట్ అయింది 12:10. ఆల్మోస్ట్ 1 గంట 40 నిమిషాలు లేట్ అండి. లేదండి, చూడండి మన పక్కన ఉన్నారా భయ్య ఉన్నారా, ఈయన మన బెడ్ ఉన్నారా అనమాట. భయ్య आप कितना को देख लेते इसमें, ఎన్ని కోచ్ చూసుకుంటారు, कितना को देख लेते आप पूरा? एक कोच पूरा मेरा है. एक कोच एक बंदे एक कोच ये सही भैया. मैं ఇంతకు ముందు ట్రైన్స్లో 4-5 కోచెస్ ట్రైన్స్కి ఒక బంబర్ అనమాట. చూడండి, ట్రైన్లు అండి ఒక కోచ్ బంబర్ అనమాట. అప్పుడు ఈ ట్రైన్ रेक शेयरिंग में है ना. ఈ ట్రైన్కి కోరమండల్ ఎక్స్ప్రెస్, చెన్నై హౌరా మెయిల్, అవడే కొంత ట్రైన్ ముంబై మెయిల్, ఈ ట్రైన్స్ అన్నిటితో రేక్ షేరింగ్ ఉందన్నమాట. దానివల్ల ఈ ట్రైన్ రోజు లేట్ అయిపోతుంది అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ భయ్యా. అభి ఓకే ఓకే బాయ్ బాయ్ సార్. ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు.
अभी यार वो कर्व देखो यार, एसएमटी जाने के बाद ना ट्रेन एक कर्व लेगा यार, एक नंबर बढ़िया कर्व है ये तो। बाय बाय। మై డీజిల్ ట్రైన్స్ యార్, వావ్, నేను చాలా మిస్ అవుతున్నా ఈ ట్రైన్స్ మాత్రం। ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం కనిపిస్తుంది సారా, మన ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది ఎకనామీ, స్లీపర్ కొత్త కనిపిస్తుంది, ఇంజిన్ ఒకటే కనిపించలేదండి। మన ఇంజిన్ మాత్రం 9 ట్రైన్ మాత్రం వ్యాప్ 7 లోకోమోటివ్ పెడతాడు, మీకు లోకో కూడా చూపిన, సారీ 9 ట్రైన్ మోస్ట్ ఎండింగ్లో ఉన్నామండి। మన ఏటుకు తర్వాత మన ఫస్ట్ ఏసీకి వచ్చి, తర్వాత 2 జనరల్కి వచ్చి, తర్వాత జనరల్ కార్ అనమాట, అంతే ఆల్మోస్ట్। నేను ఇలా భయపనీలు వచ్చింది లేదో అప్పుడే మనకి ఫస్ట్ క్రాసింగ్ అండి। ఇది ఏ ట్రైన్ అంటారు, ఈ ట్రైన్ వ్యాప్ 7 లోకోమోటివ్ ఉందండి, వ్యాప్ 7 ఏంటి, వ్యాప్ 7 హుబ్లీ, వ్యాప్ 7 హుబ్లీ అండి। ఏ ట్రైన్ అంటారు ఇది, వావ్, న్యూ తిన్సుకియా బెంగళూరు ఎక్స్ప్రెస్, న్యూ తిన్సుకియా అస్సాంలో ఉందండి, ఇప్పుడు మరి బెంగళూరు వస్తుంది, వెళ్తున్నాను మెసమటి బెంగళూరు వస్తుంది అనమాట। అబ్బా, ఈ ట్రైన్ కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ అండి బాబు, చూడండి స్లీపర్ క్లాస్ ఎలా ఉందో। ఇది బెంగళూరు మెట్రో రైల్ అండి, చూడండి బెంగళూరు మెట్రో లైన్ అనమాట ఇది, వావ్। ఇప్పుడు మెట్రో ట్రైన్ అంటే కానీ ఈ టైంలో మెట్రో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది వ్యూ మాత్రం, చూసారా అటు సైడ్ ట్రాక్ చూసారా మీరు, ఆ ట్రాక్ అలా కొండ మీదకి వెళ్ళిపోతుంది కదా, అదేమో టువర్డ్స్ ఒసూరు అండి, మనమేమో టువర్డ్స్ చెన్నై వెళ్తున్నాం అనమాట, ఇది టువర్డ్స్ ఒసూరు, ధర్మవరము, సరే ధర్మవరం కదా, ధర్మపురి, సేలం లైన్ అనమాట ఇది, మన ఎర్రకుళం ఇంటర్సిటీ, తర్వాత ఇది కోయంబత్తూరు వందే భారత్ ఇలానే వెళ్తానమాట, ఈ రూట్లోనే వెళ్తానమాట, అది మెట్రో లైన్, చూడండి ఇలా కొండ మీద ఇలా వెళ్ళిపోవచ్చు, బాగుంది చూడండి ఎంత బాగుంది అసలు చూడడానికి కదా, విజువల్ వండర్ అండి బాబు, విజువల్ వండర్। ట్రైన్కి పెట్టింది వ్యాప్ 7 లోగో అనమాట, అంటే మన ట్రైన్ ఈరోజు 1:30 కన్ఫర్మ్, ఏ ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో, వావ్ వావ్ ఎక్సలెంట్ అండి బాబు ఈ సీనరీ అయితే। తర్వాత మన ట్రైన్ చూడండి కరువు పడుతుంది అక్కడ, వానపాము కరువు పడుతుంది పాములాగా, అప్పుడు ట్రైన్ జర్నీ చేసి చాలా అయింది కదా, అసలు ఆ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేకపోతున్నా ఈరోజు, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు। వెల్కమ్ టు కృష్ణరాజపురం, మన మొదటి హాల్ట్ అనమాట, ఎస్ఎంవిటి బెంగళూరు తర్వాత కృష్ణరాజపురం, ఈ కృష్ణరాజపురం కూడా బెంగళూరు అనమాట, చూడండి ఇక్కడ చెప్పానా కేరపురంలో సగం మంది ఎక్కుతారని చెప్పి, చూడండి జనరల్ గ్రౌండ్ ఎలా ఉంది ఇక్కడ, ఓ మై గాడ్ ఎలా ఎక్కుతారండి బాబు వీళ్ళందరూ, में ना 2 कोच से 4 कोच बड़ा है जनरल, फिर भी भीड़ कम नहीं हुआ, ये सर डिमांड गाड़ी है, फुल डिमांड गाड़ी है, फुल डिमांड गाड़ी కేరపురం స్టార్టింగ్ అనమాట, చూసారా కేరపురం క్రౌడ్ ఎంత ఉందో, మామూలుగా లేదుగా క్రౌడ్, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ, అందుకే క్రౌడ్, ఓ మై గాడ్। బాయ్ బాయ్ కేరపురం, బాయ్ బాయ్ బెంగళూరు, వావ్। చూసారుగా, ఇది చూసారా, ఇది పైన బ్రిడ్జ్ అనమాట, ఈ బ్రిడ్జ్ మాత్రం యూనిక్ అండి బాబు కేరపురం। దానికి మనోడు ర్యాంపేజ్ స్టార్ట్ చేశాడు అనమాట, ఈ ర్యాంపేజ్ రన్ను పలాస్ ఎవరికి ఇలానే ఉంటుంది కోరుకుంటున్నా, ఆ దేవుడికి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రన్నే ఉండాలని చెప్పి। ఇప్పుడు ప్రజెంట్ మన ట్రైన్ జొల్లారపేట దాకా 110 వరకు వెళ్తుందండి, జొల్లారపేట దాటాక మన ట్రైన్కి 130 లిమిట్ ఉంది అనమాట, 130 పరిమితి ఉంది, చూద్దాం 130 అదేదో లేదో। బూస్ట్ ట్రైన్ రివర్స్లో వస్తుంది, నైల్ దీనివల్లే మన ట్రైన్ ఆపేశారంటారు మధ్యలో, షంటింగ్ అవుతుందేమో యాడ్ లోపలికి। చెన్నై సెంట్రల్ బెంగళూరు, ఈ ట్రైన్ ఏమో చెన్నై వస్తుంది, ఇద్దరు బెంగళూరు అనమాట।
గాడ్, ఈ ట్రైన్లో ప్యాంట్ దగ్గర కూడా ఇచ్చారండి. స్టార్ట్ అయింది, మంచిగా స్పీడ్ అందుకుంది అని ఆనందపడే లోపే మన ట్రైన్ ఏమో వైట్ ఫీల్డ్ తెచ్చి 20 నిమిషాలు ఆపేశారండి. 20 నిమిషాలు అంటే ఇప్పుడు ట్రైన్ దగ్గర దగ్గర 1:50 లేట్ అయిపోయిందండి. నాకు తెలుసు ఇది గంటన్నర కవర్ చేయడం మాట దేవుడి గారికి, కానీ ఈ గంట ఇదే పెంచుకుంటూ పోతారేమో నాకు తెలిసి. 1 ఇయర్ బ్యాక్ అయింది ఎఫెక్ట్, అదే అవుతుంది మళ్ళీ, ఇంకేం కొత్త ఏం లేదు దీంట్లో. టైం 1 అయిందండి, మన లంచ్ టైం అయిపోయింది కదా. ఇప్పుడు ట్రైన్ లేట్ కాబట్టి ఫుడ్ అండ్ ట్రాక్లో మనకి ఆర్డర్ చేసిన సరే టైంకి డెలివరీ వస్తాను గ్యారంటీ లేదు. ప్లస్ జొమాటో కూడా యాక్సెప్ట్ చేయడం, అందుకే మేము చేసినాం ఇంట్లోనే ఫుడ్ పెట్టుకున్నామండి. టమాటో రైస్ మా సత్య చేసింది మార్నింగ్, చాలా బాగుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్. మనకి ట్రైన్లో మంచి లంచ్ అయిపోయిందండి. టమాటో రైస్ అనేది చాలా బాగుందన్నమాట. ట్రైన్లో ఇంటి భోజనం చేస్తే ఆ తృప్తే వేరండి బాబు, ఆ తృప్తే వేరు. మరికొద్దిసేపట్లో మన ట్రైన్ బంగారుపేట అవుతుంది, మన సెకండ్ స్టాప్ అనమాట బంగారుపేట. ఎంత బాగుందో విజువల్గా, ఇది మాత్రం విజువల్ వండర్ అండి బాబు, ఎంత బాగుంది చూసారా. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి కేరపూర్, ఇది బెంగళూరు నుంచి బంగారుపేట దారిలో జాయికాల దగ్గర కొండ చూడండి. అసలు ఎప్పుడైనా సరే ఈ రోడ్ వస్తే ఎంత బాగుంది కొండ అయితే, అది విజువల్ వండర్ అండి బాబు. కొండ మాత్రం విజువల్ వండర్, చాలా బాగుంది విజువల్గా, చాలా బాగుంది కొండ అయితే. ఇక్కడ కొండనే కాదు, అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుందండి బాబు. విశాఖపట్నం ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్, వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఏమో విశాఖపట్నం నుంచి ఎవ్రీ సండే స్టార్ట్ అవుతుందండి, ఎవ్రీ మండే బెంగళూరు రీచ్ అవుతుంది అనమాట. వీక్లీ వన్స్ అవుతుంది మీ ట్రైన్. ఈ ట్రైన్కి రీసెంట్లీ ఎల్ఎస్బీకి వచ్చారనమాట. చూడండి ఇవన్నీ న్యూ ఎల్ఎస్బీకి వచ్చేసారు అనమాట. ఈ ట్రైన్ దగ్గర దగ్గర ఈరోజు 4 గంటల డిలే అనమాట. Bye bye, SMT Bangalore Express. Welcome to Bangarpet Junction. ఇది మన సెకండ్ హాల్ట్. దానికి మన ట్రైన్ ఇప్పుడు బంగారుపేట జంక్షన్ జరుగుతుందండి. బంగారుపేట జంక్షన్ స్టేషన్ కోడ్ ఏమో BWT. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ బెంగళూరు. మన బంగారుపేట జంక్షన్ నుంచి మొత్తం 4 లైన్స్ వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ బెంగళూరు, ఒక లైన్ ఏమో టువర్డ్స్ కోలార్, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ మరికుప్పం, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ కుప్పం. ఇప్పుడు మనం వెళ్ళేది కుప్పం లైన్ అనమాట. మన ట్రైన్ ఇస్తారు అనమాట, డిపాజిట్ ఇస్తారు. మన ట్రైన్ ఎక్కేద్దాం. బాయ్ బాయ్ బంగారుపేట జంక్షన్, బంగారుపేట. ఇప్పుడు మన ట్రైన్ కుప్పం జరుగుతుందండి. మన ముందు ఒక ట్రైన్ చూసారా, ఈ ట్రైన్ ఏమో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అండి, సంఘమిత్ర ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఏమో దానాపూర్ నుంచి బెంగళూరు వెళ్తుందండి. దానాపూర్ అంటే పట్నాలో ఉందండి, పట్నాలో ఉంది. దానాపూర్ టు ఎస్ఎంవిటి బెంగళూరు అండి. బెంగళూరు నుంచి బీహార్ వెళ్ళడానికి 1 ఆఫ్ ద డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఈ ట్రైన్ మోస్ట్ డిమాండ్ ట్రైన్ అండి బాబు. ఈ ట్రైన్ జనరల్ చూడండి, మీకు అర్థమైపోతుంది డిమాండ్ ట్రైన్. ఈ ట్రైన్లో సీట్ దొరకడం చాలా కష్టం అండి బాబు. మినిమం 2 మంత్స్ ముందు బుక్ చేసుకోవాలండి ఈ ట్రైన్లో సీట్ కావాల్సిందే సరే. స్లీపర్ ఎలా ఉందో, స్లీపర్ కూడా అలానే ఉందండి బాబు. స్లీపర్ కూడా దారుణంగా ఉంది.
వెల్కమ్ టు కుప్పం, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన ట్రైన్ కుప్పం జరగడం జరిగిందండి. కుప్పానికి మన ట్రైన్ కరెక్ట్గా 2 hours డిలేతో చేరుకుందనమాట. మన నెక్స్ట్ స్టేషన్ ఏమో జొల్లారపేట జంక్షన్ అనమాట. వింటుందంటే మన ట్రైన్ కర్ణాటక నుంచి ఆంధ్రలోకి ఎంటర్ అయింది, కుప్పంలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ జొల్లారపేటకి వెళ్తుంది అనమాట. అది తమిళనాడు అనమాట. తమిళనాడు అయితే మళ్ళీ తిరుపతి నుంచి మళ్ళీ ట్రైన్ మళ్ళీ ఆంధ్రలోకి ఎంటర్ అవుద్ది అనమాట. ఆంధ్రలోకి వచ్చి మళ్ళీ తమిళనాడులోకి వెళ్ళి మళ్ళీ ఆంధ్రలోకి ఎంటర్ అవుద్ది. ఇదే వింత అనమాట. మొత్తానికి మన ట్రైన్ కుప్పం నుంచి డిపార్ట్ అయిపోయింది అనమాట. చూసారా మన ట్రైన్ మొత్తం కనిపిస్తుంది, ఇంజిన్తో సహా. చూడండి మన ఇంజిన్ చూసారా, వ్యాప్ 7 ఇంజిన్ అండి, వ్యాప్ 7. పక్కా జొల్లారపేట నుంచి కాట్పాడి దాకా 130 కన్ఫర్మ్ అండి, రాకింగ్ కన్ఫర్మ్. బాయ్ బాయ్ కుప్పం. కొద్దిసేపట్లో మన ట్రైన్ ఏమో జొల్లారపేట చేరుకోబోతుందండి. చూసారా ఆ ఎదురు కొండలు చూసారు, కొండలు, ఆ కొండలు ఎలిగిరి కొండలు అండి. ఎలిగిరి కొండలు జొల్లారపేట ముందు వస్తాయి అనమాట. చూడడానికి కొంచెం చాలా బాగున్నాయి కొండలు మొత్తం. దాన్ని ఎలిగిరి కొండలు అంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ లైన్ చూసారా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ సేలం, ఈరోడ్, కోయంబత్తూర్ లైన్ అండి. ఈ లైన్ అయితే మనమేమో టువర్డ్స్ బెంగళూరు చూస్తున్నాము, మనం టువర్డ్స్ జొల్లారపేట వెళ్తున్నాము. వెల్కమ్ టు జొల్లారపేట జంక్షన్. ఆల్రెడీ జనరల్ కంపార్ట్మెంట్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఎంత ఎక్కడైతే అర్థం కావట్లేదు. మళ్ళీ పెద్ద పెద్ద లగేజ్లు మళ్ళీ. तो 864 SMVT बैंगलोर हावड़ा सुपरफास्ट एक्सप्रेस मार्ग से चलकर काटपाड़ी तिरुपति विजयवाड़ा प्लेटफॉर्म नंबर 4 पर खड़ी है. योर अटेंशन प्लीज. ट्रेन नंबर 1, 2. వెల్కమ్ టు తమిళనాడు, వెల్కమ్ టు జొల్లారపేట జంక్షన్. జొల్లారపేట స్టేషన్ కోడ్ ఏమో JTJ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ MGR చెన్నై సెంట్రల్. జొల్లారపేట నుంచి మొత్తం 3 లైన్స్ ఉంటాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ కోయంబత్తూర్, ఒక లైన్ ఏమో టువర్డ్స్ బెంగళూరు, ఒక లైన్ ఏమో టువర్డ్స్ చెన్నై సెంట్రల్. ఇప్పుడు మనం టువర్డ్స్ చెన్నై సెంట్రల్ వెళ్ళి లైన్లో వెళ్తున్నాం అనమాట. ఇంకొకటి కరెక్ట్గా మన ట్రైన్ కంటే ముందు 20 నిమిషాల ముందే శేషాద్రి వెళ్తుంది అనమాట. శేషాద్రికి మనకి 20 నిమిషాల గ్యాప్. యాక్చువల్గా శేషాద్రి కంటే ముందే మనం వెళ్ళిపోవాలి, కానీ మన ట్రైన్ లేట్ అయింది కాబట్టి చూద్దాం. ఇప్పుడు మన ట్రైన్కి ఏమో జొల్లారపేట నుంచి కాట్పాడి దాకా ఓన్లీ స్టాప్ ఎక్కడ లేదనమాట. శేషాద్రికి మధ్యలో గుడ్డియాటంలో స్టాప్ ఉంది, వాణి ఎంబడే స్టాప్ ఉంది. చూద్దాం మన ట్రైన్ ఆ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుందా, లేకపోతే మన ట్రైన్ ఆ ట్రైన్ ముందు వెళ్ళిపోద్దా, దాన్ని బట్టి తెలిసిపోద్ది మన ట్రైన్కి ప్రియారిటీ ఇస్తారా లేదా అని చెప్పి. బాయ్ బాయ్ జొల్లారపేట జంక్షన్, బాయ్ బాయ్. వ్యాగ్నైన్ లోకమోటివ్ అండి, గుడ్స్ లోకమోటివ్ వ్యాగ్నైన్. ఇక డయాగ్రామ్ చేస్తుర్రు. ఆల్మోస్ట్ పెయింటింగ్స్ అన్నీ అయిపోయినాయి అనుకుంటా. జస్ట్ ఒక మ్యాంగో పెయింటింగ్ ఉంది అంతే. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. మా మోక్షి డయాగ్రామ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. దేవుడి దగ్గర మన ట్రైన్ బాగానే వెళ్తుంది, వీళ్ళు డయాగ్రామ్స్ కూడా బాగానే చేస్తారు ఇక్కడ. మా మోక్షిత అతి కష్టంతో డయాగ్రామ్ పూర్తి చేశారనమాట. మా సత్య వేసింది ఫ్రూట్స్, మా మోక్షి వేసింది ట్రీస్. వావ్, క్లాప్స్, హ్యావ్ ఎ క్లాప్స్. గుడ్, వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్ బాయ్స్.
మన ట్రైన్ ఏమో ఆంబూర్ స్కిప్ చేసిందండి. ఆంబూర్ బిర్యానీ వినే ఉంటారు మీరు. బెంగళూరు వెళ్తే ఎక్కడైనా సరే ఏ స్ట్రీట్ అయినా ఆంబూర్ బిర్యానీ పక్కా ఫ్యాన్స్ ఉంటుందండి. ఆంబూర్ బిర్యానీ అంత ఫేమస్ అనమాట. నేను తిన్నాను, ఓకే నాకు పర్లేదు బాగానే అనిపించింది. కానీ ఇప్పుడు స్కిప్ చేసా కదా ఆంబూరు, నాకు ఆంబూర్ స్కిప్ చేసినప్పుడు నాకు ఆంబూర్ బిర్యానీ గుర్తొచ్చింది అనమాట. దురంతో ఎక్స్ప్రెస్ హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు. ఈ ట్రైన్ ఏమో హౌరా నుంచి వస్తుంది, వెళ్ళేది ఎస్ఎంవిటి బెంగళూరు అనమాట. ఈ ట్రైన్ దగ్గర 3 hours డిలే అండి ఈరోజు. ఈ దురంతలో స్లీపర్ కూడా ఉందన్నమాట. స్లీపర్ కోచెస్ కూడా ఉన్నాయన్నమాట మంచిగా. ఇప్పుడు పనిగా మనం గుడ్డిగాడిని కూడా స్కిప్ చేస్తాం. సేపట్లో మనం కాట్పాడి చేరుకుపోతున్నాం అనమాట. కాకపోతే శేషాద్రికి గుడ్డియాటంలో ఎక్కడో ఓటు చేస్తాం అనుకున్నాం కానీ చేయలేదు. శేషాద్రి ఆల్రెడీ కాట్పాడి చేరిపోయింది. కాట్పాడి చేరిపోయిందంటే అది కూడా టూవర్డ్ తిరుపతి లైన్, సింగిల్ లైన్ అనమాట. మన ట్రైన్ కూడా సింగిల్ లైనే. ఇంక తిరుపతి వరకు ఎక్కడ ఓటు చేసే ఛాన్స్ లేదండి. మేబీ తిరుపతి గూడూరు మధ్యలో చేస్తాం మేము. మేబీ కొన్ని హోప్స్ ఉన్నాయి అంతే, లేకపోతే అది కూడా చేయకపోతే చేయలేము అంతే. ఇంకా కాకపోతే అదృష్టం ఏంటంటే మధ్యలో దురంతో ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కవర్ చేశాను. తర్వాత ఏమో కోయంబత్తూర్ ఉంది కదా, కోయంబత్తూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్, ఆ 2 కవరింగ్స్ అయినాయి అనమాట. అది అదృష్టం అంతే. అంటే ఈ లైన్ చూసారా, ఈ రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ టూవర్డ్స్ వెల్లూరు కాంట్, తిరువణామలై, తర్వాత ఏమో విల్లుపురం అనమాట. కాట్పడి నుంచి తిరువణామలై, వెల్లూరు కాంట్, విల్లుపురం అంటే ఈ లైన్ ట్రైన్లు వెళ్తాయన్నమాట. ఎగ్జాంపుల్ మన మధురై రామేశ్వరం మీనాక్షి ఎక్స్ప్రెస్, పుదుచ్చేరి హౌరా ఎక్స్ప్రెస్, దాదర్ పుదుచ్చేరి చాళుక్య ఎక్స్ప్రెస్ అన్నీ ఈ లైన్లో వెళ్తాయి అనమాట. ఈ పైన గురించి కాట్పడి నుంచి. వ్యాప్ 7 టాటానగర్ ఎర్నాకుళం, టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అండి. టాటా నైట్ వస్తుంది, ఎర్నాకుళం వెళ్తుంది. టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అండి వస్తుంది. టాటానగర్ నుంచి వెళ్ళింది ఎర్నాకుళం అనమాట. 4 అరక్కోణం విత్ ఐసిఎఫ్ కోచెస్, వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్, మంగళూరు. బాబా మొత్తం చేపల కంపండి బాబు. ట్రైన్ వచ్చింది కదా, ఫుల్ చేపల కంపండి. ఆయన ఐసిఎఫ్ ట్రైన్ చూసి ఎన్రోల్ అయిందండి బాబు. అండ్ ఐసిఎఫ్ అండి బాబు. నిజంగా చెప్తున్నాం కదా, కంఫర్ట్ పరంగా చాలా బాగుంటుంది ఐసిఎఫ్ అయితే. వాటి కాంబినేషన్ అండి చూడండి. అది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ. ఇదేమో చూద్దాం, ఏ ట్రైన్ చూద్దాం. వ్యాపర్ ఈ రోడ్, ఏ ట్రైన్ ఇది? తిరుపతి విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. ఇది తిరుపతి నుంచి విల్లుపురం వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. రెండు కరెక్ట్ ఉన్నాయి, బట్ ఉన్నాయి. టు కాట్పాడి జంక్షన్, అక్కడ ట్రైన్ చూసారు, చూపిస్తాగండి. సో జనరల్ వెల్కమ్ టు కాట్పాడి. ట్రైన్ కోడ్ ఏమో కేపీడి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఇప్పుడు కాట్పాడి నుంచి మొత్తం 4 లైన్లు ఉన్నాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ చెన్నై సెంట్రల్, ఒక లైన్ ఏమో టువర్డ్స్ తిరుపతి మనం వెళ్ళే లైను,
ఒక లైన్ ఏమో టువర్డ్స్ బెంగళూరు మనం వచ్చిన లైన్, ఒక లైన్ ఏమో టువర్డ్స్ విల్లుపురం లైన్. అదే చూపించా కదా, విల్లుపురం తిరువణామలై లైన్. అది అక్కడ చూస్తే ఒక ట్రైన్ ఉంది లాస్ట్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒక ట్రైన్ చూసారా, కనిపించిందా మీకు? ముందు చూపిస్తాగండి. నెంబర్ 1లో ఒక ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ ఏమో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మైసూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. ఇప్పుడు రీసెంట్గా ఆ ట్రైన్ అశోక్పురం దాకా ఎక్స్టెండ్ చేశారనమాట. మన ట్రైన్ ఏమో ఇప్పుడు కాట్పాడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ ఏమో తిరుపతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజెంట్ మన ట్రైన్ 2 ఢిల్లీతో రన్ అవుతుందండి. నేను దేవుడికి అదే ఒకటే కోరుకుంటున్నా, ఈ 2 hours మించి అవ్వకూడదని కోరుకుంటున్నాను అంతే. కాట్పాడు జోలార్పేట అండి రన్ మాత్రం ఎక్సలెంట్ రన్ అండి. కాకపోతే 130 టచ్ కాలేదు, మ్యాక్స్ 110 కాన్స్టెంట్ మెయింటైన్ చేసింది. ఎందుకంటే మన ముందు శేషాద్రి ఉండడం వల్ల ఈ ట్రైన్కి కొంచెం స్పీడ్కి వెళ్ళి ఛాన్స్ దొరకలేదు అనమాట. కాట్పాడిలో ఐఆర్సిటీసీ నాన్ వెజిటేరియన్ ప్యాడ్ అండ్ జ్యూస్ సెంటర్, ఫుడ్ ట్రాక్, చెన్నై బేక్స్, ఫుడ్ ఆప్షన్ మాత్రం చాలా బాగుంది కాట్పాడిలో మాత్రం. ఇప్పుడు ట్రైన్ దివాళీకి బాయ్ బాయ్ కాట్పాడి జంక్షన్. చూసారా కాట్పాడి తర్వాత కరువు చూసారా, మొత్తం ఆల్మోస్ట్ ట్రైన్ అంతా కనిపిస్తుంది చూసారా. ఈ కరువుని మనము ఆర్షూ కరువు అంటారనమాట. ఆర్షూ కరువు ఆల్మోస్ట్ లోకోమోటివ్ నుంచి మొత్తం ట్రైన్ కనిపిస్తుందండి బాబు. ఎంత పెద్ద కరువు చూసారా, మధ్యలో చెప్పేసి కనిపిస్తుంది. ఏమైనా కర్మ అండి బాబు, ఎక్సలెంట్ కర్మ అండి బాబు. రైట్ కొంచెం లోపలికి వచ్చానమాట రిలాక్స్ అవుతామని చెప్పి. ఫుల్ అబ్బా ఎండ మాత్రం మామూలు లేదండి, ఘోరంగా ఉంది ఎండ బయట మాత్రము. ఇప్పుడు మన ట్రైన్కి కాట్పాడి నుంచి తిరుపతి వరకు 103 kilometers నాన్ స్టాప్ రన్ అండి, నాన్ స్టాప్ రన్. మన ట్రైన్ ఇప్పుడే చిత్తూరులో ఎంటర్ అయిందండి. యాక్చువల్గా మన ట్రైన్కి చిత్తూరులో స్టాప్ లేదు, కాకపోతే చూద్దాం, ఏదో క్రాసింగ్ కోసం ఆపడనుకుంటా. అటు చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఏ ట్రైన్ ఉందో, అదే అండి వన్ ఆఫ్ ద గ్రేట్ లెజెండరీ ట్రైన్ కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వయా తిరుపతి. ఈ ట్రైన్కి రీసెంట్గా 50 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి బాబు. ఈ ట్రైన్ కూడా ఎలా చూపించారనమాట. యాక్చువల్గా మన ట్రైన్కి చిత్తూరులో స్టాప్ లేదనమాట. యాక్చువల్ ఎందుకు పెట్టాడంటే ఇక్కడ ఆపాడంటే, ఇది కాట్పాడి నుంచి తిరుపతి వరకు మన సింగిల్ లేనండి. అటు నుంచి కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ వస్తుంది అనమాట. దానికి సిగ్నల్ ఇవ్వడం కోసం మన ట్రైన్ ఇక్కడ ఆపారనమాట. యాక్చువల్లీ మన ట్రైన్కి స్టాప్ లేదు. కోవిడ్కి ముందేమో మన ట్రైన్కి చిత్తూరులో స్టాప్ ఉండేది, అఫీషియల్ స్టాప్ ఉండేది. ఇప్పుడు మన స్టాప్ లేదు. అక్కడ చూసారా ప్లాట్ఫామ్ 3లో ఒకటి ఉంది కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఇప్పుడు 5:35 స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. వచ్చిందండి వయ్యారి రావమ్మ రా మహాదల్లి, నీ వల్ల లేట్ మాకు. పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్ వ్యాప్ 4 వ్యాప్ 7 ఈ రోడ్. ఈ ట్రైన్ ఏమో పూణే నుంచి వస్తుంది, వెళ్ళేది కన్యాకుమారి అనమాట. చూడండి ఈ ట్రైన్ జనరల్కి వచ్చి ఓకే అండి, మరేం దారుణంగా లేదు. మొత్తానికి మన ట్రైన్ చిత్తూరు నుంచి డిపార్ట్ అయిపోయింది. ఆ ట్రైన్ వచ్చింది, ఈ ట్రైన్ వెళ్ళింది. ఇంకా బాయ్ బాయ్ చిత్తూరు, బాయ్ బాయ్ వెంకటాద్రి, మై ఫేవరెట్ ట్రైన్, బాయ్ బాయ్. ఏమి కర్వ్ అండి, ఏమి కర్వ్ అండి, వా వా వా, మ్యాసివ్ కర్వ్ అండి బాబా. ఇది అంట, ఇది రైల్. Pakala Junction.
ఇప్పుడు తిరుపతి వెస్ట్లో ఆగింది. ఇక్కడ నుంచి తిరుపతి ఏమో 2 కిలోమీటర్స్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే చిత్తూరు నుంచి తిరుపతి ట్రావెల్ చేసినప్పుడు ఆ బయట ఉండే విజువల్ వంటను ఎప్పుడు మిస్ కాకండి. ఎంత బాగుందండి బాబు, ఎంత బాగుంది. ముఖ్యంగా క్రాసింగ్స్, తర్వాత కర్వింగ్స్, తర్వాత ల్యాండ్స్కేప్స్, తర్వాత ఆ హిల్స్ ఎంత బాగున్నాయండి బాబు. ముఖ్యంగా ఆ పర్వతాలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదండి బాబు. మీరు ఎప్పుడైనా సరే ఈ రూట్ మార్నింగ్ టైం ట్రావెల్ చేస్తే మాత్రం ఈ విజువల్ వంటని మిస్ కాకండి, సరేనా. తిరుపతి వెస్ట్లో మాత్రం గాలి, మంచి గాలి వస్తుందండి బాబు. ఆహా, ఏమి గాలి, ఏమి గాలి. ఇప్పటిదాకా చిత్తూరు దాకా మంచి ఎండ ఉండేదండి. ఎప్పుడైతే ట్రైన్ చిత్తూరు దాటిందో అప్పటి నుంచి మంచి మంచి గాలి వస్తుంది అనమాట. గాలి మాత్రం చాలా బాగుంది. ఆహాహాహాహా, ఏమి గాలి అండి బాబు, ఏమి గాలి. వెల్కమ్ టు తిరుపతి అండ్ వెల్కమ్ టు తిరుమల. ఫైనల్గా 2 గంటల ఆలస్యం తర్వాత మనం చేరుకున్నాం మన తిరుపతి. తిరుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మొత్తానికి 2 గంటల ఆలస్యం తర్వాత మనం చేరుకున్నాం తిరుపతి. తిరుపతి స్టేషన్ చూసారా ఎంత బిజీగా ఉందో. తిరుపతి స్టేషన్ 24 గంటలు 365 రోజులు ఎప్పుడు ఇలానే ఉంటుందండి. ఎందుకంటే ఇక తిరుపతి తెలుసు కదా, తిరుపతి ఎందుకు వస్తామో తెలుసు కదా. మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది వస్తారండి. ఇక్కడ రాష్ట్రం నలుమూల నుంచి వస్తారనమాట. అందుకే తిరుపతి స్టేషన్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. తిరుపతి కాకుండా తిరుపతికి సపోర్టింగ్గా రేణిగుంట ఉందన్నమాట. అది కూడా సపోర్టింగ్ చేశాను అనమాట. కొన్ని ట్రైన్స్ రేణిగుంట వెళ్ళిపోతాయి, కొన్ని ట్రైన్స్ తిరుపతి లోపలికి వస్తాయి అనమాట. దానిలో ఇది ఒక ట్రైన్ అనమాట. తిరుపతి స్టేషన్కి వస్తే తిరుపతి స్టేషన్ కోడ్ ఏమో TBTY. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ 6. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ తిరుపతి. బెంగళూరు నుంచి తిరుపతి వరకు మొత్తము 324 కిలోమీటర్లు కవర్ చేసామంటే, అది కూడా 6 గంటల్లో. మన ట్రైన్ ముందు గంటన డిలే ఉండేది, ఇప్పుడు 1:45 నిమిషాలు డిలే ఉందన్నమాట. కాకపోతే తిరుపతి వెస్ట్లో కొంచెం ఆపేశాడు, లేకపోతే ట్రైన్ ఇంకా ముందే వచ్చేసేది. చెప్పాయి కదా తిరుపతి స్టేషన్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి. కాకపోతే ప్లాట్ఫామ్స్ మాత్రం 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు తిరుపతిలో వేడి ఆనియన్స్ మనం తీసుకున్నామండి, చాలా బాగుంది. ఈ ట్రైన్లో ప్యాంట్రికర్ ఉంది, కానీ లంచ్కి వచ్చి ఆర్డర్కి వచ్చారండి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో ఏమో చామిన్ అమ్మారు, ఎగ్ చామిన్ అంటే అమ్మారు. ఒక సమోసా లేదు, ఒక బజ్జీలు లేవు, ఏమీ లేవు అసలు. పేరుకి ప్యాంట్రికర్. మళ్ళీ ఆ టీ కూడా ఏంది, నార్మల్ వాటర్ టీ అమ్ముతారు అంతే. ఆ ప్రీమిక్స్ టీ కాఫీ అమ్మట్లేదు. ఏంటంటే లడకా నెయ్యి అంటారు అంతే. ఏ ట్రైన్ అయినా లడకా నెయ్యేనా. చూడండి, మంచి ప్రశాంతిలో వెళ్తే అమ్ముతారు కదా ప్రీమిక్స్ టీ కాఫీ, చాలా బాగుంటుందండి అసలు. ఈ వాటర్ టీ కాఫీ నాకు ఇంతవరకు టీ కాఫీ తాగలేదు. వెళ్తా ఈవినింగ్ అయింది, చూస్తాం రేణిగుంటలో ఏదైనా టీ కాఫీ దొరికి తాగుతాము. ఇంకా అక్కడ దొరకకపోతే ఇంక అంతే ఆ సమయం. ఇంకా టీ తాగలని బాధపడ్డా కదా. ఇప్పుడే తిరుపతి స్టేషన్లో నుంచి లోకల్ వెండర్స్ వచ్చారండి. అద్దరక్ చాయ్ అని చెప్పి, అల్లం టీ అని చెప్పి. చూద్దాం, 10 రూపాయలు తీసుకుర్రు, ఎలా ఉందో చూద్దాం. ఓకే అండి, బాగుందండి. ట్రైన్ టీతో కంపేర్ చేసుకుంటే 100% బాగుందన్నమాట. మనం ఇచ్చే 10 రూపాయలకి వర్త్ అనమాట. సమోసా కూడా చాలా బాగుంది, కానీ సమోసాలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ బాగుంది, టేస్ట్ బాగుంది. టీ కూడా ఓకే అండి. మీరు ఎప్పుడైనా సరే తిరుపతి మీదకి వెళ్తే లోకల్ వెండర్స్ ఏదైనా సెల్ చేసి తినొచ్చు అనమాట. మంచిగా తినొచ్చు, పర్లేదు. ఫుడ్ అయితే బాగుంది. అసలు తిరుపతి స్టేషన్లో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అడుగు పెట్టడం కూడా కాలేదండి. అంతా చూడండి. బాయ్ తిరుపతి. నాకు వ్యాప్ 4 విజయవాడ లోకమోటివ్ అండి. మొత్తం ట్రైన్ తిరుపతి డిపార్ట్ అయిపోయిందండి. RS బ్రదర్స్, శ్రీ మారుతి హాస్పిటల్స్. అది ఫ్లైఓవర్ చూసారా? ఆ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ అలిపిరి వెళ్ళిపోవచ్చు పైన. ఫ్లైఓవర్ ఎక్కితే ఆ ఫ్లైఓవర్లో మేము చాలాసార్లు వెళ్ళే ఉండవు తిరుపతి వచ్చినప్పుడు. సేపట్లో మన ట్రైన్ ఏమో రేణిగుంట జరిగిపోతుంది అనమాట. తిరుపతి వరకు బాగానే వచ్చారండి, కానీ తిరుపతి తర్వాత మాత్రం లిటరల్లీ బాగా ఏడిపించేస్తున్నాండి బాబు. తిరుపతిలో 40 నిమిషాలు ఆపేశాడు. మన తిరుపతి నుంచి రేణిగుంట మధ్యలో ఎద్దుల బండ్లు వెళ్తుండు. కనీసం స్పీడ్కి వెళ్ళడం మానేసి మధ్యగో ఇలానే వెళ్తున్నాండి. దీని ముందు నారాయణాద్రి ఉంది కదా, దాన్ని క్లియర్ చేయడానికి దీన్ని మెల్లగా పంపించాను అనమాట. చెప్తున్నా కదా,
సౌత్ సెంట్రల్ రైల్వేస్లో నాది ఒక డిమాండ్ బండి అనమాట. ఆ బండిని ముందు ప్రేరిటీ ఇవ్వడానికి దీన్ని నిదానంగా పంపిస్తారు అనమాట. దీనికి అడిగేవాళ్ళు చేసేవాళ్ళు. ముందు సౌత్ వెస్టర్న్ రైల్వే అండి బెంగళూరు స్టార్ట్ అయినప్పుడు. తర్వాత ఏమో జొల్లారపేట నుంచి మనం కాట్పాడి దాకా సదరన్ రైల్వేలో ఉన్నాం అనమాట. మళ్ళీ ఇప్పుడు తర్వాత తిరుపతి నుంచి మనం మార్నింగ్ రేపు ఆల్మోస్ట్ అనకాపల్లి దాకా మనం ఉండే సౌత్ సెంట్రల్ రైల్వేలో. తర్వాత విశాఖపట్నం నుంచి మనం వెళ్ళేది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అనమాట. చూద్దాం ఇప్పుడు ఈ ట్రైన్ మొత్తం దగ్గర 700 కిలోమీటర్స్ సౌత్ సెంట్రల్ రైల్వేలో నడుస్తుంది అనమాట. దీనికి ప్రైవేట్ వెళ్ళేసరి చూద్దాం సౌత్ సెంట్రల్ ఈ రూట్లో. ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి గూడూరు తర్వాత ప్రైవేట్ బాగానే ఇవ్వచ్చు, కానీ గూడూరు వరకు ఇదే లాక్ చేస్తారని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దీనికి ముందు చాలా ట్రైన్లు శేషాద్రి, నారాయణాద్రి, చార్మినార్, జీటీ ఎక్స్ప్రెస్, పద్మావతి చాలా ట్రైన్స్ ఉన్నాయండి బాబు. అవన్నీ ఈ డిమాండ్ బోల్ అనమాట. ఈ రూట్కి మంచి ఫేమస్ బోల్ అనమాట. ఆ ట్రైన్స్కి పేరు ఇవ్వడానికి దీన్ని నడిపేయచ్చు. పైగా ఈ ట్రైన్ ఆల్రెడీ 3 hours డిలే. కరెక్ట్ కాదండి బాబు, కరెక్ట్ కాదు. కమ్ టు రేణిగుంట జంక్షన్. రేణిగుంట చూసారు లోకల్ నోటీసులో ఉన్నారు. మొత్తానికి 3 గంటల ఆలస్యం తర్వాత మన ట్రైన్ ఏమో రేణిగుంట జరిగిందండి. రేణిగుంట ఏమో ఆర్యో. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 7. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ తిరుపతి. ఇప్పుడు రేణిగుంట జంక్షన్ కంటామంటే రేణిగుంట నుంచి మొత్తం 4 lanes వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ గూడూరు అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ కడప అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ తిరుపతి అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ అరకోన అనమాట. ఇప్పుడు రేణిగుంట తిరుపతికి మన సపోర్ట్ స్టేషన్. ఎలా అంటే కొన్ని ట్రైన్స్ తిరుపతి రావండి లోపలికి, తిరుపతి నుంచి బైపాస్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ సరే రేణిగుంట నుంచి బైపాస్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ మన దురంతో ఎక్స్ప్రెస్ కానీ, ఇంకొకటి మన చెప్పే కదా SMVT అవల AC ఎక్స్ప్రెస్ కానీ, ఈ ట్రైన్స్ అన్నీ తిరుపతి రావన్నమాట. ఇక్కడ నుంచి బైపాస్ అయిపోతాయి. అదే ఇండియా లాంగెస్ట్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్ కానీ ఇక్కడ తిరుపతి లోపలికి రావు, రేణిగుంట నుంచి బైపాస్ అయిపోతాయి అనమాట. టువర్డ్స్ అరకోన వెళ్ళిపోతాయి అనమాట అవి. అది ట్రైన్తో సంబంధం లేకుండా తన లోకల్ తను ఉంది. ఇంతకుముందు ఫ్రూట్స్ అంట, ఇప్పుడు ఇండియా మ్యాప్ అంట. వావ్, ఏం డైరెక్ట్ అండి. మోకి నువ్వేం వేస్తున్నావు అన్న? నువ్వు బెలూన్ చేస్తున్నావా? ఓకే నువ్వు మ్యాప్ వేసావా? సూపర్ మోక్షి, అత్తకంటే నువ్వే బాగా వేసి తెలుసా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఏమో వెంకటాద్రి వచ్చానండి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరు కాచిగూడ అంటే ఈ ట్రైన్ చిత్తూరు నుంచి వస్తుంది, వెళ్ళేది కాచిగూడ అనమాట. ఈ ట్రైన్ మనకి చిత్తూరులో పెట్టేసి కదా. మ్యాప్ 7 నాలా కూడా. ఇది వెంకటాద్రి యొక్క జనరల్ కోచ్ అండి. చూసారా జనరల్ కోచ్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. తిరుపతిలోనే ప్యాక్ అయిపోయింది ట్రైన్ మొత్తం. ఈ ట్రైన్ అండి ఫుల్ డిమాండ్ అండి. హైదరాబాద్ తిరుపతి మధ్యలో వన్ ఆఫ్ ద ఫుల్ డిమాండ్ ట్రైన్ అండి బాబు. ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ట్రైన్ వచ్చింది కదా, ఆ ట్రైన్ ఏమో ముంబై CSMT చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ అండి. ట్రైన్ ఏమో ముంబై నుంచి వస్తుంది, ఇప్పుడు ట్రైన్ చెన్నై వెళ్తుంది అనమాట. మొత్తానికి మన ట్రైన్ రేణిగుంట డిపార్ట్ అయిపోయింది అనమాట. చూడండి, ఒక దగ్గర ట్రైన్ 20 నిమిషాలు ఆపడి ఇక్కడ. బా లిటరల్లీ ఏడిపించేస్తున్నాండి బాబు ఇడైతే. మన ట్రైన్ని రేణిగుంట డిపార్ట్ చేశారండి. తిరుపతిలో ఒక 40 నిమిషాలు వెయిట్ చేశాడు, రేణిగుంటలో 30 నిమిషాలు వెయిట్ చేశాడు. నేను ఇండియన్ రైల్వేస్కి ఒక డౌట్ అడుగుతున్నా అండి. ఆల్రెడీ ట్రైన్ గంట లేటు, మళ్ళీ ఆ గంట లేట్ ట్రైన్ ఇంకెందుకు లేట్ చేస్తున్నా నాకు అర్థం కాదు. కుదిరితే మేకప్ చేసి కవర్ చేయండి సార్, ఇలా లేట్ చేయకండి. లేట్ చేయడం మీకు ఏం రాదు. ట్రైన్ చూడండి ఎంత 1.5 hour లేట్ ఉన్న ట్రైన్ని మీరు ఇంత లేట్ చేసి ఎలా చెప్పండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 hours లేట్ ట్రైన్. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. అబ్బాయి ఇప్పుడే మన ట్రైన్ గూడూరు జంక్షన్ ఎంటర్ అయింది అనమాట. అక్షరాల 2 గంటల 40 నిమిషాలు డిలే అండి ట్రైన్. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. ఈ గూడూరు జంక్షన్ ఎందుకంటామంటే ఇక్కడ నుంచి 3 lanes వెళ్తాయి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ విజయవాడ మనం వెళ్ళబోయే లైను, ఒక లైన్ ఏమో టువర్డ్స్ తిరుపతి మనం వచ్చిన లైను, ఒక లైన్ ఏమో టువర్డ్స్ MGR చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్, పెరంబూర్ లైన్ అనమాట. చూసారా, మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉంది.
అక్కడ చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒక ట్రైన్ ఉంది కదా, అదే విజయవాడ ఎంజీఆర్ జన సెంట్రల్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వయా న్యూ గుంటూరు. మీకు అన్నీ చెప్పాను కానీ మన ట్రైన్ యొక్క కాస్టింగ్ చెప్పలేదండి మీకు. నేను ఈ ట్రైన్లో పలాస వరకు వెళ్తున్నా సెకండ్ ఏసీలో, నాకు 2200 పడిందండి. అదే ఈ ట్రైన్లో మీరు హౌరా దాకా వెళ్తే ఎంత పడుతుందో చెప్తానండి. ఫస్ట్ ఏసీలో వెళ్తే 5000 అండి, సెకండ్ ఏసీలో 3500, థర్డ్ ఏసీలో 2000, స్లీపర్లో 700, జనరల్ అయితే 300-400 అండి. ఇది ఫేర్ అనమాట. ఎస్టిమేట్ ఫేర్ చెప్పాను, దాదాపు ఇదే ఫేర్ ఉంటుందండి. నేను పలాస వరకు వెళ్తున్నాను కాబట్టి ఈ ట్రైన్లో సెకండ్ ఏసీలో 2200 పే చేశాను అనమాట. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ డిపార్ట్ అయిపోయిందండి టువర్డ్స్ చెన్నై సెంటర్. ఈ ట్రైన్ చాలా మంచి ట్రైన్ అండి బాబు, 10 రేట్ ఉంటుంది ట్రైన్. ఈ ట్రైన్ విజయవాడ నుంచి చెన్నై డైలీ ఉంటుంది అనమాట. నెంబర్ 2కి గ్రాండ్ ట్రంక్ వచ్చిందండి, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ జీటీ ఎక్స్ప్రెస్ అండి బాబు. ఈ ట్రైన్ ఏమో చెన్నై ఎగ్మోర్ నుంచి ఢిల్లీ వెళ్తుంది అనమాట. ఇది కూడా హైలీ డిమాండ్ ట్రైన్ అండి బాబు. అనుకున్నది అయిందండి, చూసారా, జీటీకి వదిలేసాడు. ఎందుకంటే జీటీ ఆన్ టైం ఉంది కాబట్టి. ఏందో ఈ రైల్వే బోర్డు నాకు ఏది అర్థం కావట్లేదు. ఆ ట్రైన్ కంటే మన ట్రైన్ ముందే ఉంది కదా, ముందు వదిలేయచ్చు కదా, అయినా సరే లేట్ అంటే లేటే చేయాలి. ఆదిలాబాద్ తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ వయా సికింద్రాబాద్ విజయవాడ. అమ్మా ఎంతలో చూడండి, నేను గుడి నుంచి డిపార్ట్ అయిపోయిందండి. లేట్ వచ్చేసారు. ఈ గుడిలో కూడా అండి ఎప్పుడైనా సరే వస్తారు కదా, ఫుడ్కి ఇబ్బంది ఉండదు అనమాట. చాలా నేను మొత్తానికి 10:30 అయిపోయిందండి. మేము ఇంటి నుంచి పులిహార పట్టుకున్నాం అనమాట. పులిహార ఆ పులిహార తినేసామన్నమాట. ఇప్పుడు ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్డ్లో డిన్నర్ అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారంటే వెజ్లో ఏమో పన్నీర్ కర్రీ అంట, నాన్ వెజ్లో ఏమో ఎగ్ కర్రీ, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ అంట. ఇప్పుడు వెజ్ కర్రీ కూడా మళ్ళీ కూడా ఓవర్ ప్రైజ్ మళ్ళీ. ఎలా అంటే ఇప్పుడు మనకి మీల్స్ కావాలంటే మీల్స్ చికెన్తో మీల్స్ అంట, ఫిష్ మీల్స్ అంట, లేకపోతే ఎగ్ మీల్స్ అంట, లేదా పరోటా అంట. ఫిష్ పరోటా కానీ, చికెన్ పరోటా కానీ, ఎగ్ పరోటా కానీ, అయితే పరోటా అయితే మీల్స్. మళ్ళీ రేట్ చూస్తే మన స్టాండర్డ్ రేట్ లేదు, మోర్ రేట్, ఎక్కువ ఓవర్ ప్రైజ్ అనమాట. నేను తీసుకోలేదు కాబట్టి అడగలేదు, తీసుకుంటే పక్క అడిగేవాడిని. చెప్తున్నా కదా, ఈ ట్రైన్లో కాదండి, ప్రతి ట్రైన్లో అంతే లూటింగే. నేను చెప్తున్నా అండి, మీరు ఎప్పుడైనా సరే ట్రైన్లో ట్రావెల్ చేస్తే వెజ్ మీల్ 80 రూపీస్, ఎగ్ మీల్ 90 రూపీస్, చికెన్ మీల్ 100 రూపీస్. ఎందుకని ఎక్కువ పే చేయకండి. వాళ్ళు ఎందుకంటే మీకు ఎక్కువ డబ్బులు అడిగారా, మీరు బిల్ అడగండి. మీరు బిల్ పక్క అడగాల్సిందే. శబరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ తిరువనంతపురం. మరి కొద్దిసేపటి నెల్లూరు జరిగిపోతుంది అనమాట. నెల్లూరు కంటే ముందు నెల్లూరు డిమార్ట్ కనిపించండి. ఇక్కడ నెల్లూరు డిమార్ట్. ఓ డిమార్ట్ నెల్లూరులో కూడా ఉందన్నమాట. వెల్కమ్ టు నెల్లూరు, నెల్లూరు నెర్రజానా, నే కుంకుమల్లి మారిపోనా, నీ స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందులకు మువ్వులాగా నన్ను కొంచెం రాసుకోవే. మొత్తానికి మనకిష్టమైన చేపల పులుసు తినే నెల్లూరు వచ్చిందండి. చేపల పులుసు అంటే నెల్లూరు, నెల్లూరు అంటే చేపల పులుసు. మన ట్రైను 3 గంటల 20 నిమిషాల ఆలస్యంగా నెల్లూరు చేరుకుందనమాట. నెల్లూరు స్టేషన్ కోడ్ వచ్చి NLR. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. ఇప్పుడు నెల్లూరు దేనికి ఫేమస్ తెలుసా? చేపల పులుసు. అదే మామిడికాయల చేపల పులుసు ఫేమస్, ఇంకోటి టమాటా చట్నీకి. ఈ రెండింటికి చాలా ఫేమస్ అండి. నెల్లూరులో ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తే, మన ట్రైను ఈ మంత్ అంతా రైట్ టైం వెళ్ళిందండి. నా బ్యాడ్ లెక్క కదండి ఈరోజు లేట్ అయింది. చూసినారా, ఈ మంత్ అంతా రైట్ టైం వెళ్ళి ఈరోజు లేట్ అయింది. నేను ఎక్కుంటే నాకు ఈ ట్రైన్కి వచ్చి రావట్లేదే మనకు తెలిసి, అంతే అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 5 hours డిలే, ఇప్పుడేమో 3 గంటల 20 నిమిషాలు డిలే. చూద్దాం మన పాలసీ గారికి ఎంత కవర్ చేస్తాడో.
నాకు వెళ్తే నెల్లూరు దాటినాక పెన్నా రివర్ వస్తుంది, అవర్ కవర్ చేసి పడుకుపోతాను ఇంకంతే. రివర్ విజయవాడ తర్వాత కృష్ణ, రాజమండ్రి తర్వాత గోదావరి, నెల్లూరు తర్వాత పెన్నా. అబ్బా ఎంత బాగుంది చూడండి రివర్ అయితే. లైటింగ్ మధ్యలో అది రోడ్డు వేసి ఇది రైల్వేస్ అనమాట. మెల్లగా వస్తున్నాయి విన్నారు. చూసారా ఆడు మూడు చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నాకు గొంతు పడింది పాపి పాపి అంటున్నానండి. మన ట్రైన్ నెల్లూరు దాటిపోయింది కదా, ఇప్పుడు నెల్లూరు నుంచి ఒంగోలు దాకా మన ట్రైన్కి 113 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అనమాట. ఇప్పుడు మన ట్రైన్ అక్షరాల 3 గంటలు డిలే ఉంది. చూద్దాం మన పలసరి ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్తుందో. ఇక్కడితో నా బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఇంకా పొద్దున బెంగళూరు నుంచి నేను బ్లాగ్ చేస్తూనే కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. మధ్యాహ్నం ఎంత 11:30 స్టార్ట్ చేసానా, అబ్బా ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. కంటిన్యూ బ్లాగ్ చేస్తానే 10 అయిపోయింది ఆల్మోస్ట్. అమ్మయ్యా ఇంకా కలిసిపోయి పడుకుపోతున్నా అండి. వీళ్ళు చూడండి బొంటలు ఎలాగవుతారు. సరే గుడ్ నైట్ మోక్షి, గుడ్ నైట్. అరే వేదాంతి గుడ్ నైట్ రా. ఓ బాయ్ అండి. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే మన ట్రైన్ చేరుకుంది సామర్లకోట జంక్షన్. వెల్కమ్ టు ఈస్ట్ గోదావరి, వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. మన ట్రైన్ ఏమో ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అండర్లో ఉందండి. ఇప్పుడు మన ట్రైన్ అక్షరాల 4 గంటల 20 నిమిషాలు డిలే అండి. యాక్చువల్గా నిన్న నైట్ విజయవాడ ముందు ఒంగోలులో పడుకున్నా, అప్పుడు ట్రైన్ దగ్గర 3 గంటలు డిలే ఉండేది. ఇప్పుడు 4 గంటల 20 నిమిషాలు డిలే అయిపోయింది అనమాట. ఇంకా ట్రైన్ ఇంకా గంట డిలే పెరిగిపోయింది అనమాట. అంతే, ఏం చేద్దాం, ఇంకేం చేయలేం కదా. ఇప్పుడు సామర్లకోట జంక్షన్ ఎందుకంటే సామర్లకోట నుంచి మొత్తం 3 లైన్స్ ఉంటాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ కాకినాడ, ఒక లైన్ ఏమో టువర్డ్స్ విశాఖపట్నం మనం వెళ్ళేది, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ రాజమండ్రి మనం వచ్చిందనమాట. SMBT बेंगलुरु हावड़ा सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने को तैयार है. ट्रेन नंबर 128 మన ట్రైన్ అయితే సామర్లకోట స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ ఏమో విశాఖపట్నం అనమాట. ఇంకా మన ట్రైన్ సామర్లకోట నుంచి విశాఖపట్నం దాకా దగ్గర 150 కిలోమీటర్లు అండి. నాన్ స్టాప్ రన్ అనమాట. తునిలో ఆగదు, అనకాపల్లి ఆగదు, దువ్వాడలో ఆగదు, డైరెక్ట్ ఇంక విశాఖపట్నం అనమాట. మొత్తం మనం స్కిప్ చేస్తున్నాం. విశాఖపట్నం ఇక రాజమండ్రి విశాఖపట్నం మెమో ట్రైన్ ఇక్కడ మనం ఓవర్టేక్ చేస్తున్నాం అనమాట. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. ఆ లైన్ చూసారా, ఆ లైన్ చూసారు కదా, అదేమో టువర్డ్స్ కాకినాడ, టువర్డ్స్ కాకినాడ లైన్. మనమేమో టువర్డ్స్ ఇలా వైజాగ్ వెళ్ళిపోతున్నాం అనమాట స్ట్రైట్.
చూడండి బాబు. మూడు ఓవర్టేకులు పడ్డ తర్వాత మన ట్రైన్కి ఇప్పుడు సిగ్నల్ క్లియరెన్స్ దొరికిందండి. 3 ట్రైన్స్ అండి. ఏ ట్రైన్స్ తెలుసా? ఒకటేమో సంతరగా తిరుపతి ఎక్స్ప్రెస్, రెండోదేమో సికింద్రాబాద్ విశాఖపట్నం గరిపతి ఎక్స్ప్రెస్, ఇప్పుడు తర్వాత ఏమో నగోన్ తాంబరం ఎక్స్ప్రెస్, తాంబరం నగోన్ ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ కూడా ఈ ట్రైన్ ఒకటి చేసింది చూసారా? అది ఎక్స్ప్రెస్ ట్రైన్, ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఒకటి చేసింది. ఈ ట్రైన్కి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఆ వాల్యూ ఇస్తారు అనమాట. అంత వాల్యూ ఇస్తారు ఈ ట్రైన్కి. కోస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఎలాగో ట్రైన్ లేట్ అయిపోయింది. ప్యాంట్ గారు బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామంటే నేను తిందామన్నా మా చెల్లె మా ఆవిడ తింటారండి. అందుకే మేము వైజాగ్లో సాయికృష్ణ పల్లె నుంచి టిఫిన్స్ ఆర్డర్ ఇచ్చాం. దేనిలో అంటే స్విగ్గీలో మేము టిఫిన్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఒక టిఫిన్స్ రాగానే టిఫిన్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ చూపిస్తాం, సరేనా? జన్మభూమి ఎక్స్ప్రెస్ వావ్, ఎంత బాగుంది చూడండి అసలు క్లైమేట్ అయితే. ట్రైన్ లేట్ అయినా పక్క బాధగా ఉన్నా సరే ఈ యాక్సిడెంట్ ట్రాఫిక్స్ తర్వాత ఓవర్టేక్ చేసిన కొంచెం హ్యాపీగా ఉందండి. అది రైల్ ఫ్యాన్గా క్రాసింగ్స్కి తర్వాత ఓవర్టేక్స్ పరంగానే హ్యాపీగా ఉన్నా. బట్ అది ప్యాసింజర్గా ట్రైన్ లేట్ అయితే చాలా బాధగా ఉంది. ఇప్పుడు మన ట్రైన్ కరెక్ట్గా అనకాపల్లి ముందుందండి. అనకాపల్లి ముందు సరే కరువు సరా పెద్ద కరువు, హాఫ్ కరువు ఎంత బాగుందో కరువు. ఓ మై గాడ్, లిటరల్లీ చాలా అయిపోయింది కదా కరువు ఇది.
శారదా రివర్ అండి. ఈ రివర్ ఏమో అనకాపల్లి ముందు అనమాట. పేరుకే రివర్ కానీ వాటర్ అస్సలు లేవండి బాబు. వాటర్ ఏనా ఈ రివర్ మీద ఆపితేనేమో ట్రైన్ ఏమో అనకాపల్లి ముందు శారదా నది మీద ఆపేశారండి. అనకాపల్లి ముందు చిన్న రివర్ వస్తుంది, శారదా రివర్ అని చెప్పి ఆ రివర్ మీద ట్రైన్ ఆపేశారు. నేను అనకాపల్లిలో మన ట్రైన్ని హై స్పీడ్ స్కిప్పింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాకపోతే ట్రైన్ అనకాపల్లిని ఆపొచ్చు, ఎందుకంటే ఈ ట్రైన్ ముందు 5 ట్రైన్లు ఉన్నాయి. ఇంకో జోక్ ఏంటంటే వైజాగ్లో ఉన్నవే 8 ప్లాట్ఫామ్స్ అండి. మన ముందు 5 ట్రైన్లు, ఇదొక ట్రైన్ 6 ట్రైన్లు, అటు నుంచి 4-5 ట్రైన్లు ఉంటాయి. మళ్ళీ ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు చూడాలి వైజాగ్ కూడా. ఇప్పుడు ఏంటంటే ఇవి అనకాపల్లి తర్వాత మన ట్రైను సౌత్ ఇండియన్ రైల్వే జోన్ నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి వెళ్తుంది అనమాట. చూద్దాం సౌత్ ఇండియన్ రైల్వే వాళ్ళు ఎంత చండాలంగా హ్యాండిల్ చేశారు చూస్తాం కదా. 1 గంటన డిలేని ఈ మహానుభావుడు 4.5 గంటలు డిలే చేశాడు అనమాట. ఎవడు? సౌత్ ఇండియన్ రైల్వే వాడు. ఇప్పుడు ఈ ట్రైన్ అనకాపల్లి తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి వెళ్తుంది. వాడు ఎలా హ్యాండిల్ చేస్తారో పలాసవరకు చూద్దాం, సరేనా? అనకాపల్లి, నేను అనకాపల్లిలో ట్రైన్ని హై స్పీడ్ స్కిప్పింగ్ ఎక్స్పెక్ట్ చేశానండి, కానీ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అనకాపల్లి ల్యాండ్స్కేప్ కదా. ఆ కొండ చూడండి అసలు ఎంత బాగుంది. కొండ సింహాద్రి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం గుంటూరు అది కూడటం వచ్చింది. వెళ్ళిపోయింది సింహాద్రి ఎక్స్ప్రెస్. మొత్తం హాట్ షుగర్ మొత్తం కనిపిస్తుంది కదా. మొత్తం వ్యాప్ 7 లోకోమోటివ్ నుంచి ఆ లాస్ట్లో ఉన్న కోచ్ వచ్చేసారా, జనరేటర్ కార్ దాకా మొత్తం 23 కోచ్లు కనిపిస్తున్నాయి మొత్తం ట్రైన్లో. ఇది కదా ట్రైన్ జర్నీలో ఉన్న అడ్వాంటేజ్. ఈ ట్రైన్ లేట్ అయితే కానీ ఒక మెమరీ ఇచ్చింది నాకు మంచిగా. వెల్కమ్ టు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. దువ్వాడ తర్వాత మనమేమో సౌత్ ఇండియన్ రైల్వే జోన్ నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వచ్చామన్నమాట. ఇది మన 4th రైల్వే జోన్ అండి. చూద్దాం ఇక్కడ నుంచి మన ట్రైన్ ఎలా ఉంటుందో. మనం పలాస వరకు వెళ్తున్నాం కదా, కానీ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ మాత్రం ఇది అప్ టు భద్రక్ కానీ బాలాసోర్ వరకు ఉంటుందండి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. తర్వాత బాలాసోర్ తర్వాత ఈ ట్రైన్ సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లో ఎంటర్ అవుతుంది, ఇది హోమ్ జోన్లో. కానీ రేపు చెప్తున్నా కదా, ఇన్ని జోన్స్లో సౌత్ ఇండియన్ రైల్వే వాడితే ఈ బండిని ఏడిపించేశాడు కదా, బాగా ఏడిపించేశాడు. అందంగా ట్రావెల్ చేస్తున్నామంటే అది వీళ్ళ కారణంగా అండి. రోజు కొన్ని 100,000 మంది కష్టపడుతుంటారు మన కోసం ఇక్కడ. వీళ్ళ వల్లే మనం రేపు ట్రావెల్ చేస్తున్నాం ప్రశాంతంగా. ఇది ఎండలో చూడండి ఎలా ట్రావెల్ చేస్తారో వీళ్ళు కూడా. ఆపేసారా అక్కడ జూన్ చూసాకండి. మన ముందు ఒక ట్రైన్ చూసారా, అక్కడ ఐసీఎఫ్ ఫ్లెక్స్తో క్లియర్గా కనిపించట్లేదు. అదే రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ అండి. కరెక్ట్గా మన ట్రైన్ ముందే ఉందన్నమాట ఆ ట్రైన్ కూడా. ట్రైన్ చూసారా అక్కడ వ్యాగనైన్ లోకోమోటివ్తో, అది నాగవల్లి ఎక్స్ప్రెస్ అండి. సంబల్పూర్ హుజూర్ సాహిబ్ నాందేడ్ నాగవల్లి ఎక్స్ప్రెస్ అనమాట. మన వెనకాలే ఉంది. మన ముందేమో గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ఉంది. అంటే ఒకే ట్రాక్ మీద 3 ట్రైన్లు ఉన్నాయండి బ్యాక్ టు బ్యాక్. అది కూడా మన వెనకాలే ఉందన్నమాట. అది కూడా క్లియరెన్స్ వెయిట్ చేస్తుంది అక్కడ. ఇంకా నేను అది మనకి వెయిట్ చేయాలి, అది మనకి ఓవర్టేక్ చేయలేదు ఇంకా లక్కీగా.
వెళ్ళరా నాన్న పాపం చాలా అన్నేం చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకే ట్రాక్ మీద 3 ట్రైన్లు ఆపారండి. మన ముందు రాయగడ గుంటూరు, మధ్యలో మనము, వెనకాలేమో నాందేడు, ఉదూసాబ్ నాందేడు, సంబల్పూర్, నాగవల్లి ఎక్స్ప్రెస్. ఈ 3 ట్రైన్స్ని ఒకే ట్రాక్లో ఆపడనమాట. ఇంతకుముందు 5 అనుకున్నాయి, ఇప్పుడు మొత్తం 3 అంటే 8 ట్రైన్లు ఒకేసారి వెళ్తున్నాయి ఇప్పుడు విశాఖపట్నం. ఇక్కడ లైన్ చూసారా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ విజయనగరం, పలాస, భువనేశ్వర్, కలకత్తా లైన్ అండి, హౌరా లైన్ అనమాట. మనం ఇప్పుడు వైజాగ్ వెళ్ళినాక మన ట్రైన్ రివర్స్ అయ్యి ఈ లైన్లోనే వెళ్తున్నాం అనమాట. మనమేమో వచ్చేది విజయవాడ లైన్ అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ టువర్డ్స్ విజయవాడ వెళ్తున్నాం, సరే టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తున్నాం ఇప్పుడు ఈ లైన్లో. మనకు వచ్చేపట్లో మనం కూడా ఈ లైన్లో వచ్చేస్తాం. व्याप 7 रायपुरम, धरती आबा एसी एक्सप्रेस, हटिया एर्नाकुलम. మనం ఈరోజు ఎంత ప్రశాంతంగా ట్రావెల్ చేస్తున్నామంటే అది వీళ్ళ వల్లే అండి. హాయ్ అన్న, వీళ్ళు లేకపోతే మనం లేమండి బాబు. చూడండి ఎంత కష్టపడతారు వాళ్ళు మన కోసం కష్టపడుతారు. పని చేస్తారండి బాబు, నిజం గ్రేట్ అండి బాబు. రాయనక రప్పనక ఎండలు ఎంత కష్టపడి చూసారా. ట్రైన్ వస్తుందండి. ఏం ట్రైన్ ఇది? వ్యాప్ 7 విశాఖపట్నం, సమతా ఎక్స్ప్రెస్. విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ సమతా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని స్టీల్ సమత కూడా అంటారండి. ఈ ట్రైన్ ఏమో విశాఖపట్నం నుంచి ఇప్పుడు న్యూఢిల్లీ వెళ్తుంది అనమాట. అంటే నిజాముద్దీన్ 2 ఒకటే అనుకోండి. ఈ ట్రైన్కి విశాఖపట్నం మనకి వైజాగ్లో రివర్స్ అయ్యే లోకల్స్ అన్ని ఇక్కడికి వస్తాయి, రెస్ట్ తీసుకుంటాయి. ఆన్ డ్యూ లొకేషన్ ఇక్కడే ఉంటాయి అన్ని. వ్యాప్ 4, వ్యాప్ 7, WTG4. ఇదిగో ఇక్కడ నుంచి వ్యాప్ 7 విశాఖపట్నం దీనికి ఇది కాదనుకుంటా, ఇదే పడతా అనుకుంటున్నా. చూద్దాం, ఇక్కడ కూడా లోకల్ రెడీగా ఉందండి. ఇది వ్యాప్ 7 విశాఖపట్నం. మేబీ ఈ లోపు కూడా రావచ్చు అనుకుంటున్నా. చూద్దాం అక్కడ ఏ లోపు వస్తుందా. अभी 2 लोग रेडी है, देखो वेलकम टू विशाखापट्टनम विथ 4.5 hours डिले ऑन प्लाटफॉर्म नंबर 3. प्लाटफॉर्म 3 వచ్చింది అనమాట. ఇక్కడ ఇదేం ట్రైన్ ప్లాట్ఫామ్ 4లో. దీనికి నగోన్ ఎక్స్ప్రెస్, సీల్ఘాట్ టౌన్, తాంబరం. చెప్పే కదా మన ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓవర్టేక్ చేసిందని చెప్పి. ఈ ట్రైన్ అనమాట సీల్ఘాట్ తాంబరం. ఈ ట్రైనే మనల్ని ఓవర్టేక్ చేసింది. హాయ్ భయ్యా, హాయ్ బాయ్. ఒకసారి జనరల్గా చూసారు ఎలా ఉందో. ఓ మై గాడ్, రాడ్ అండి, రాడ్. ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్, ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. ఈ ట్రైన్ మనకి ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసింది. బయటకు వెళ్తున్నావా? సీట్లో వస్తున్నా వాళ్ళు. ఇది ఏ1కి వచ్చి కరెక్ట్గా 4:35 ఆలస్యం తర్వాత మనం చేరుకున్నాం విశాఖపట్నం. మనం చేరుకోవాల్సిన విశాఖపట్నం రైట్ టైం ఏమో 4:50 అండి. ఇప్పుడు మనం చేరుకుంది 9:35 అనమాట. మరి లిటరల్లీ అండి, మనము తిరుపతి దాకా 1 గంట డిలేలో వచ్చాము. ఎప్పుడైతే తిరుపతి దాటామో అప్పటి నుంచి డిలే పెంచుకుంటూ పోయారు. విజయవాడ దాకా 3 గంటలు, ఇక్కడికి వచ్చి 4 గంటలు, 4.5 గంటలు. మరి నేను పలాస వరకు వెళ్తాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు హౌరాకి ఎప్పుడు వెళ్తా తెలియదండి ఈ ట్రైన్. పాపం అండి, చెప్తున్నా కదా, చాలా జనరల్లో ట్రావెల్ చేసే వాళ్ళ పరిస్థితి ఇంకా మరీ అన్యాయం అండి. ఇంకా విశాఖపట్నం స్టేషన్కి వస్తే విశాఖపట్నం స్టేషన్ కూడా ఏమో VSKP, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 8, జోన్ ఏమో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ వాల్తేర్. లోకమోటివ్ అండి, వ్యాప్ 7 విశాఖపట్నం. వెనక లోకమోటివ్ వ్యాప్ 7 విశాఖపట్నం. లోకమోటివ్ నెంబర్ వచ్చేసి 30710. ఈ లోకమోటివ్ మనకి విశాఖపట్నం నుంచి హౌరా తీసుకెళ్తుంది అనమాట. చూద్దాం ఇక్కడ నుంచి ఈ ట్రైన్ వెరైటీ ఎలా ఉంటుంది. ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి మన పలాస కరెక్ట్ 3 గంటలండి, హౌరా 12 గంటలండి. చూద్దాం ఇప్పుడు వెళ్తాం. సరే జనరల్ కమిటీ ఎలా అయిపోయిందో ఆల్మోస్ట్.
ఓ మై గాడ్, అసలు అడుగు పెట్టడం కూడా జాగలేదండి లోపల. పైగా ట్రైన్ ఏమో 4.5 hours డిలే. అది ఎలా ఉన్నారో లోపల అర్థం కావట్లేదు. అబ్బా దగ్గరికి వస్తే కంపు కొడుతుంది. ఈ కంపులో ఎలా ఉన్నారో కానీ అసలు గ్రేట్ అండి నిజంగా బాబు. చెమట కంపు. నిజంగా వీళ్ళకి అవార్డు ఇవ్వాలండి బాబు. వీళ్ళకి ఏం అవార్డు ఇవ్వాలి? బెస్ట్ పేషెన్స్ అవార్డు ఇవ్వాలి వీళ్ళకి. ట్రైన్లో అడుగు పెట్టడానికి ఖాళీ లేదు, బ్యాగ్ పెట్టడానికి జాగాలు లేదు, నిలబడడానికి అసలు ఒక ఏరియా అసలు ఎక్కడ ఖాళీ కూడా లేదండి. నిలబడడం కూడా ఇలా నిలబడుతున్నారు అనమాట. పైగా ట్రైన్ 4.5 hours డిలే. వీళ్ళు చెప్తున్నా ఇంకా ట్రైన్ హౌరా కూడా వెళ్ళాలి. హౌరాకి ఇంకా 12 hours ఉంది. వీళ్ళందరూ హౌరా వెళ్ళే వాళ్ళే. ఇంకా హౌరాకి వెళ్ళి ఎంత డిలే తెలియదు నాకు. చెప్తున్నా కదా వీళ్ళకి బెస్ట్ పేషెన్స్ అవార్డు ఇవ్వాలా. బెస్ట్ పేషెన్స్ అవార్డు. దాదాపు దగ్గర 2 days నిలబడుతుంది ట్రైన్ అలానే. థింక్ హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకైతే. ఇప్పుడే ఈ ట్రైన్ యొక్క టీటీ గారితో మాట్లాడానండి. ఆయన ఏం చెప్పారంటే సింపుల్ లాజిక్ అండి, ఏం లేదండి. ఈ ట్రైన్ హౌరా స్టార్ట్ అవుతుందా, హౌరాలో స్టార్ట్ అయ్యి మన ఎస్ఎంఈటీ బ్యాంక్లో మార్నింగ్ 7 o'clock వస్తుందండి. 7:10కి వస్తుంది. 7:10కి వచ్చి మళ్ళీ అదే బండి మెయింటెనెన్స్ లేదు, పాడు లేదు, వెంటనే 10:35 స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే 3 గంటల గ్యాప్ అంతే. ఇప్పుడు ఈ ట్రైన్ ఏంటంటే ఈ ట్రైన్ ఏమవుతుందంటే వెళ్ళడమే ఒకసారి 2 గంటలు 3 గంటలు లేట్ అయిపోతుంది. అలా లేట్ అవ్వడం వల్ల మనకి ఎస్ఎంఈటీ బ్యాంక్లో కూడా ట్రైన్ లేట్ అయిపోతుంది అనమాట. నిన్న కూడా అదే జరిగిందండి. నిన్న 7 గంటలకు రావాల్సిన బండి 9 గంటలకు వచ్చింది. అప్పుడేమైంది 10:30కి బయలుదేరిన బండి 12 గంటలకు పోయింది అనమాట. ఆ గంటన్నర డిలే. మళ్ళీ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్కి వచ్చింది. వాళ్ళేమనుకుంటారంటే ఈ ట్రైన్ మా జోన్ది కాదు, మా జోన్లో మా బళ్ళు ఉన్నాయి, మా బళ్ళు మేము ముందు పంపిస్తాం, ఈ బండి ఎప్పుడైనా రాని. వీళ్ళు ఈ బండి లేట్ తీసుకుంటారు అలా అనమాట. లేట్ అయిన బండి కవర్ చేయట్లేదు. అసలు ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు అనమాట. అది మెయిన్ మిస్టేక్ సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళది. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ అండి. కోరమండల్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ఉంది, చెన్నై మెయిల్తో రేక్ షేరింగ్ ఉంది, హౌరా ముంబై మెయిల్తో రేక్ షేరింగ్ ఉందండి. తర్వాత హౌరా మెయిల్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ఉంది. ఒక బండికి ఇన్ని బదులు రేక్ షేరింగ్ పెడితే ఏమవుతుంది తెలుసా? చూడండి మన బండి మీద కరెక్ట్ బోర్డు కూడా లేదు, చూసారు అక్కడ బోర్డు కూడా లేదు మన బండి మీద. A2 ఉంది. ఇప్పుడు వచ్చి ఎవరైనా కొత్త వచ్చారండి A2 చూస్తారు, ఏ బండి ఎక్కుతారండి? ఇప్పుడు మన బండి చూడండి, గోదావరి అంటే గోదావరి అని ఉంటుంది, విశాఖ అంటే విశాఖ అని ఉంటుంది, ఫలక్నామా అంటే ఫలక్నామా ఉంటుంది, రేక్స్ కరెక్ట్గా ఉంటుంది. అందుకే మన బళ్ళు ఎప్పుడు రైట్ టైం ఉంటాయి. చెప్తున్నా కదా మెయిన్ మిస్టేక్ ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ది, సంతర్గజ్ డివిజన్ ఉంది. వీళ్ళదే మెయిన్ మిస్టేక్ అండి. వీళ్ళ వల్ల ట్రైన్స్ ఎప్పుడు లేట్ అవుతున్నాయి అనమాట. వీళ్ళ వల్ల వాళ్ళకేం పోయింది, ట్రైన్ లేట్ చేస్తున్నారు. కానీ ఇబ్బంది పడేది ఎవరు? ప్రయాణికులు, మాలాంటి ప్రయాణికులు. ఏసీలో ప్రయాణించిన వాళ్ళు ఓకే, స్లీపర్ వాళ్ళు కింద సంగతి ఏంటండి? అప్పుడు చెప్తున్నా కదా నేను టీటీ గారికి అదే చెప్తే వాళ్ళు అలవాటు అయిపోయారు సార్ అంటుంది. ఎంత అలవాటు అండి బాబా, స్మెల్ చూడండి ఎలా వస్తుంది అక్కడ. ఎవరికైనా అయితే ఈ రెస్పాన్సిబుల్ ఎవరిది? నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ టైమింగ్స్ మార్చండి. ఒకటి చెప్తున్నా, ఈ ట్రైన్కి వెళ్తా కోవిడ్కి ముందు ఇంకో టైమింగ్స్ ఉండేదండి. మార్నింగ్ 7కి వచ్చినా సరే ఈవినింగ్ 7:35 కూడా స్టార్ట్ అయ్యేది ఎస్ఎంఈటీ బెంగళూరులో కోవిడ్కి ముందు. అది బెస్ట్ అండి. ఆ టైమింగే మెయింటైన్ చేయాలి ఈ ట్రైన్కి. అప్పుడే ట్రైన్ ఈ ట్రైన్ చెప్తున్నా ఆ టైంలో వన్ ఆఫ్ ద ప్రియారిటీ ట్రైన్ అండి. ఈ ట్రైన్ ఎప్పుడు ప్రియారిటీలో రన్ అయ్యేది, ఎప్పుడు లేట్ అయ్యేది కాదు. ఆల్మోస్ట్ ఆన్ టైం ఉండేది. ఎప్పుడైతే కోవిడ్ టైం మార్చాడో అప్పుడు ఈ ట్రైన్ లేట్ అవుతూనే ఉంది. ట్రైన్కి ఒక ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎంత డిమాండ్ ఉందో, కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎంత డిమాండ్ ఉందో, ఈ ట్రైన్కి కూడా అంతే డిమాండ్ ఉందండి. అర్థమైందా? ఆ ట్రైన్స్కి అంత మంచి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఈ ట్రైన్కి ఎందుకు ఇవ్వండి ప్రయారిటీ? ఆ మిస్టేక్ ఎవరిది? సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్, సంతర్గజ్ డివిజన్, వీళ్ళదే మిస్టేక్ అనమాట. మనం వీళ్ళ క్వశ్చన్ చేయాలి అసలు. లేదు కాదండి బాబు, ఎండాకాలము ట్రైన్ డిలే ఎలా అసలు? నేను ఇప్పుడు టీటీ గారితో కూడా మాట్లాడానండి. ఈ ట్రైన్ ఇలా లేట్ అయితే ఏం చేయాలి సార్ అంటే, టీటీ గారు ఏమంటారంటే, సార్ ఈ ట్రైన్ అలవాటే సార్, ఎప్పుడు లేట్ సార్ అని చెప్పారు. ఇంకొకటి ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇంకా ట్రైన్లో ఉన్నారండి, నేను పొద్దున 4:50 నుంచి వెయిట్ చేస్తానంటే ట్రైన్ కోసం, నేనేమైపోవాలని అన్నారు. ఆయన పాయింట్ కూడా రైట్ అయ్యండి నిజంగా. దీనివల్ల లోకల్ పైలట్స్కి ఇబ్బంది, ట్రైన్ మేనేజ్కి ఇబ్బంది, టీటీకి ఇబ్బంది, అందరికి ఇబ్బంది. ఒక ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ప్యాసింజర్స్కి మాత్రమే కాదు, దానిలో పనిచేసే స్టాఫ్ కూడా ఇంపార్టెంటే. అందుకే రైల్వేస్ వాళ్ళకి నా విజ్ఞప్తి, ట్రైన్ లేట్ అవ్వకుండా చూడండి. సంతర్గజ్ డివిజన్ మీద కొంచెం వార్నింగ్ తీసుకోండి అని చెప్తున్నాను నేనైతే. కరెక్ట్గా 5 గంటల ఆలస్యం తర్వాత మన ట్రైన్ ఏమో విశాఖపట్నం డిపార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి మన పలాస 3 hours అండి, ఖాళీ 3 hours అనమాట. మన ఇంకా విజయనగరము, శ్రీకాకుళం, తర్వాత పలాస అనమాట. స్టాప్ తక్కువనే అనమాట. చూద్దాం ఇక్కడ నుంచి మన ట్రైన్ ఎలా ఉంటుందో. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో నాగవల్లి ఎక్స్ప్రెస్ ఉంది. బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్. ర్యాప్ 7 రాయపూడి వెళ్తుంది. ఇక్కడ చూడండి దమ్మరి లాలా కూడా మనకి ఈ లోకనే తీసుకొచ్చిందండి. చూడండి ఈ లోకనే మనకి బెంగళూరు నుంచి విశాఖపట్నం తీసుకొచ్చింది. పాపం దీనికి చుక్కలు చూపించారు ఈరోజు అయితే బారాలలో. అది వ్యాగ్నిన్ లోకోమోటివ్ అండి. అది వ్యాప్ 7 విశాఖపట్నం అంటే
విశాఖపట్నం లోపలికి వెళ్ళడానికి ఇంకో బుజ్జిమండి రెడీగా ఉంది. ఇది ఎవరు నా బుజ్జి చెల్లి, ఇది ఎవరు నాన్న నా చిన్నోడా, ఈడెవడు తెలుసా, ఈడ బుజ్జిమండి ఎవరు ఇక్కడ వ్యాప్ 7 లాలాగూడ మెయిల్ అనుకుంటా అండి, చెన్నై హౌరా మెయిల్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద డిమాండ్ ట్రైన్. ఈ ట్రైన్ కూడా ఈరోజు 2 hours డిలే ఉందన్నమాట. పర్లేదులే, మన ట్రైన్తో పోతుంటే పర్లేదు. చెన్నై హౌరా మెయిల్ ఈ ట్రైన్ ఈరోజు 2 hours డిలే ఉంది. ఈ ట్రైన్కి ఏమో చెన్నై షాలిమార్ కోరమండల్ రేక్ షేరింగ్ ఉంది. బాయ్ భయ్యా. చూడు జనరల్ చూసారు ఎలా ఉందో, ప్యాక్ జామ్ ప్యాక్ అండి, మామూలు ప్యాక్ కాదు, జామ్ ప్యాక్ అనమాట. జనరల్ అడుగు పెట్టడం కూడా కాదు లోపలైతే. ఈ ట్రైన్కే మన ట్రైన్ అయితే రేక్ షేరింగ్ ఉందండి. ఈ విశాఖపట్నం పలాస మెమో అండి ఇది. ఒకే ట్రాక్లో 3 ట్రైన్లా, ఓ మై గాడ్. ఇది పలాస విశాఖపట్నం మెమో ట్రైన్ అనమాట. వెళ్ళిపోయిందా? అక్కడ ఇంకో ట్రైన్ ఉంది అక్కడ రెడీగా, ఒకేరా అనుకుంటా నేనైతే. కాదు బొక్కారు కాదండి, సంతరగతి తాంబరం అంతర్జాతీయ ఎక్స్ప్రెస్. ఫుల్లీ జనరల్కి వచ్చేసి ట్రైన్లో అన్ని జనరల్కి వచ్చే కంపు ఎలా పడుతుందండి బాబు ఈ ట్రైన్ నుంచి. ఈ ట్రైన్ సంతరగతి ఏంటండి బాబు. భువనేశ్వర్ ఎస్ఎండి బాగూర్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ విశాఖపట్నం ఊపందుకుందండి. ఇప్పుడు వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో 7 o'clock వచ్చారండి. మన ట్రైన్ లేట్ అవ్వడం వల్ల వాడు కూడా గంట సేపు స్టేషన్లో ఉండిపోయాడు అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అలాగైపోయి ఉంటుంది కాదు, మన ఊరు బ్రేక్ఫాస్ట్ కదా, చేసేద్దాం ఎలా ఉంటాం. ఇది మన మసాలా దోశ అనమాట. చట్నీ ఇచ్చే దోశతో పాటు మనకి ఇది రెడ్ చట్నీ, రెడ్ చట్నీ ఇచ్చారా? అదేంటి ఇంకా సాంబార్ కూడా ఇచ్చారు. మైసూర్ బజ్జీ ఇదేంటి? ఇది మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీ ఇచ్చారు. ఇంకా ఇదేమో ఆనియన్ దోశ. అదేంటి? అది ఇడ్లీ. ఉప్మా బజ్జీ తినేసావు నువ్వు? మేము తినేసావు. ఇద్దరం తినేసామే. ఆనియన్ దోశ కొంచెం ఉప్మా. అది మేమిద్దరమే 2 బాండలు తిన్నాం. సరే ఓకే. మొత్తం అది ఇడ్లీ కూడా టిఫిన్ చూడడానికి చాలా బాగున్నాయండి. ఓకే, ఇంక టిఫిన్ తినేసి నెక్స్ట్ లో కంటిన్యూ చేస్తాం. విజయనగరం జంక్షన్. వెల్కమ్. వెల్కమ్ టు విజయనగరం. స్టేషన్ కోడ్ VZM. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ కుర్దా రోడ్. అవి విజయనగరం జంక్షన్ ఎందుకంటే విజయనగరం నుంచి మొత్తం 3 లైన్లు వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ పలాస అండి, మనమల్లె లైను. ఒక లైన్ ఏమో టువర్డ్స్ రాయగడ అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ విశాఖపట్నం, మనం వచ్చిన లైన్ అనమాట. బిర్యానీలని, టిఫిన్లని, సమోసాలని, కూల్ డ్రింక్స్ అని, వాటర్ బాటిల్స్ అని, అది ఎంతమంది ఉన్నారు చూడండి అక్కడ. ఈయన చూడండి జనరల్ ఒక్కో దగ్గర కరెక్ట్ స్టాల్ పెట్టాడు అనమాట. ఇంకా గ్రేట్ అయినా. బాయ్ విజయనగరం జంక్షన్. చూడండి మన ట్రైన్ గూడ్స్ ట్రైన్తో పాటు ప్యారల్ రన్ అవుతుంది. ఈ గూడ్స్ ట్రైన్ బాక్స్ అండ్ ఫ్రీట్ అంటారు అన్నమాట. బాక్స్ అండ్ ఫ్రీట్. ఇదేమో టువర్డ్స్ రాయగడ లైన్ వెళ్ళిపోతుంది, మనమేమో టువర్డ్స్ పలాస లైన్ వెళ్ళిపోతాం అనమాట. ఇటు నుంచి ఒక గూడ్స్ వెళ్తుంది, మళ్ళీ అటు నుంచి ఒక గూడ్స్ వస్తుంది. గూడ్స్ ఇప్పుడు డిమాండ్ అనుకుంటే ఆ లైన్ అనేది. మన పూరి అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ఈ రూట్లో వెళ్తుందండి. పూరి అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ఇదే రూట్ అనమాట. తర్వాత పూరి గాంధీధామ్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఈ రూట్లో వెళ్తాయి అనమాట. సమత ఎక్స్ప్రెస్ కూడా ఇదే రూట్ అండి. సమత ఎక్స్ప్రెస్, నాగవాలి ఎక్స్ప్రెస్ కూడా ఇదే రూట్ అనమాట. నా మేనల్లుడు నా ఐఫోన్ మీద కన్నేసారండి. బాగా నా బ్లాగింగ్ ఫోన్ రా, ప్లీజ్ రా నాన్న, ఈ ఫోన్ మాత్రం అడక్కరా నాన్న ప్లీజ్. నా బంగారు కొండ కదా, మోక్షుడికి బొమ్మలు ఆడుకుంటుంది. వీళ్ళిద్దరు చూడండి ట్రైన్ తిని బాగా వీళ్ళు కూడా నా రైల్ ఫ్యాన్స్ అనమాట. మోక్షి రైల్ ఫ్యాన్, బస్ ఫ్యాన్. వేదాంత్ యూ లైక్ ట్రైన్, బస్? వెరీ గుడ్. వేదాంత్ ట్రైన్ ఫ్యాన్, వెరీ గుడ్. మోక్షి బస్, యూ లైక్?
ట్రైన్ ఏ వేదా చెప్పండి మా బుజ్జితో అన్ని వేదాంత్ మై బేబీ గిత్తగరా మై బేబీ వన్ ట్వంటీ 129 మై గాడ్ 129 అబ్బా ట్రైన్ విజయనగరం దాటింది లేదని లేపి కొడుతున్నాను ట్రైన్ అయితే అసలు మామూలుగా స్పీడ్ కాదు ఈ స్పీడ్ కదా కావాల్సింది నాకు చెప్తాను కదా ట్రైన్ ఎప్పుడైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ఎంటర్ అయిందో అప్పుడే ట్రైన్ ప్రియారిటీ చాలా బాగుందన్నమాట వెల్కమ్ టు శ్రీకాకుళం రోడ్ శ్రీకాకుళం కులం శ్రీకాకుళం వెల్కమ్ టు శ్రీకాకుళం రోడ్ ఎందుకన్నా అంటే ఇది శ్రీకాకుళం కాదు ఈ స్టేషన్ ఉన్నది ఆమదాల వలస అనమాట మీరు శ్రీకాకుళం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు మీరు ఈ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి అటు ఆటో కానీ బస్సు కానీ ఉంటుంది అనమాట అది ఎక్కితే 10 మినిట్స్ వెళ్ళిపోతారు ఎక్కడికి శ్రీకాకుళం ఇది శ్రీకాకుళం రోడ్ అనమాట ఈ ఏరియా ఏమో ఆమదాల వలస ఈ ఆమదాల వలసలో శ్రీకాకుళం రోడ్ స్టేషన్ ఉందన్నమాట ఇప్పుడు శ్రీకాకుళం స్టేషన్ విషయానికి వస్తే శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కోడ్ ఏమో CHE టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3 జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ డివిజన్ కుర్తా అంటే ఇప్పుడు విశాఖపట్నం టు కుర్తా రోడ్ డివిజన్లో ఈ ట్రాక్కి 130 అప్డేట్ వచ్చిందండి ఇంతకుముందు 110 ఉండేది 130 అయిందనమాట విశాఖపట్నం ట్రైన్ స్టార్ట్ అయిందండి శ్రీకాకుళం దాకా ట్రైన్ లేపులే కొట్టాడు ఫ్లాట్ 130 అండి ఫ్లాట్ 130 ఆ క్రాసింగ్స్ కానీ స్కిప్పింగ్ అని చూపించే కదా ఫ్లాట్ 130 అనమాట బెంగళూరులో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఎక్కడ ట్రైన్ 130 టచ్ కాలేదు విశాఖపట్నం ఎప్పుడు దాటిందో అప్పటి నుంచి ట్రైన్ 130 టచ్ అయింది అనమాట మన ట్రైన్ శ్రీకాకుళం రోడ్ నుంచి స్టార్ట్ అయిందండి అలియాస్ ఆమదాల వలస బాయ్ శ్రీకాకుళం మళ్ళీ కలుద్దాం 1 వీక్లో సరేనా
కానీ ఎండలో ఇలా ఎలా పనిచేస్తారో గ్రేట్ అండి బాబు. ఇంత ఎండలో అది కూడా ఇంత మధ్యాహ్నం అవార్డే లేదు అందరికి. వావ్ ఇప్పుడు మన ట్రైన్ ఏమో నవపాడ స్కిప్ చేస్తుందండి. అక్కడ చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 1 ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ ఏమో భువనేశ్వర్ విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి, సూపర్ ఫాస్ట్ అనమాట. వ్యాగ్నైల్స్ కనిపిస్తలేదు. వ్యాగ్నైల్ కాజీపేట్. విశాఖ ఎక్స్ప్రెస్. హౌరా వాస్కోడి గామా అమరావతి ఎక్స్ప్రెస్. మేము పలాస జరిగిపోతున్నామండి. చూసారా మేకలు ఎన్ని ఉన్నాయో. వావ్ ఇన్ని మేకలండి బాబు. మటనే మటన్ అన్నమాట. మటన్ బిర్యానీ, మటన్ ఫ్రై, మటన్ ఇంకా అంతగానే ఉంది. ఇంకా పండగ చూడండి, గొర్రెలు కప్పన్నాడు అక్కడ. ఎంతమంది మేకలు ఎలా కూడా గ్రేట్ వేస్తారు. కిందికి ఈ రూట్లోనే వెళ్తాం మా ఊరికి. ఇదిగో 7 గంటలు ఇలానే వెళ్తాం అనమాట. వెల్కమ్ టు పలాస, హోమ్ ఆఫ్ జీడిపప్పు. హ్యాపీ జర్నీ. కీప్ యువర్ సేఫ్. ఓకే थोड़ा शांत रखो. अरे यार మయ్యా మొత్తానికి పలాస చేరుకున్నామండి. ఎండంతా మాదే కదా. 4 గంటల 40 నిమిషాలు లేట్ తర్వాత మేము చేరుకున్నాం పలాస. మేము పలాస చేరుకోవాల్సిన టైం ఏమో 8:10 అనమాట. ఇక్కడ ట్రైన్ వచ్చింది 12:50కి వచ్చింది ఇక్కడికి. మొత్తానికి ఒక్క ట్రైన్ 1264 కిలోమీటర్లు, 3 స్టేట్లు, 4 జోన్లు, ఇవన్నీ క్రాస్ అయినాక మేము చేరుకున్నాం మా గమ్యస్థానం పలాస, హోమ్ ఆఫ్ కాజు. బాయ్ బాయ్. మన ట్రైన్ వెళ్ళిపోతుంది హౌరా. కనుక చూడు ఎంత చూడు. బాయ్ బాయ్ బుజ్జోడా. బాయ్ 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 బాయ్. ఇదే నా జన్మస్థలం పలాస అలియాస్ కాశీబుగ్గ. మా రిలేటివ్స్ బయటకు వచ్చేసామండి. పలాస, హోమ్ ఆఫ్ కాజు, జీడిపప్పు. స్టేషన్ కోడ్ ఏమో PSA. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ కుర్దా. దేవుడి దే వల్ల ఇక్కడ మాకు జారుడు మెట్లు ఉండడం వల్ల, ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఉంటారు, దాన్ని ఏమంటారంటే లిఫ్ట్.
ఆ లిఫ్ట్ ఉండడం వల్ల మేము తొందరగా వచ్చేసామండి. లేకపోతే ఈ లగేజ్ మెట్లు ఎక్కామంటే అంత సంగతి. ఒక పక్క ఎండ చూడండి, ఎండంతా మాదే. ఇక్కడ దాకా మేము బ్లాగ్ అనిపించింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ ఎలిఫెంట్. బాయ్ ఫ్రెండ్స్.